ఈ కాక్రోచ్ అనే పదం అసలు ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు? సిజేఐ వాడాడు. సూర్యకాంత్ గారు వాడారు. ఏ కాంటెక్స్ట్ లో వాడారు ఆయన? వీళ్ళు పని పాట లేకుండా కాక్రోచ్ లాగా తయారయ్యి యాక్టివిస్టులు అయ్యి ప్రతి చోట వీళ్ళు వ్యాపించారు అని చెప్పారు ఆయన. యాక్టివిస్టులు అయిపోయి ఊరికే కేసులు వేయడము, గొడవలు చేయడము, అన్రెస్ట్ క్రియేట్ చేయడము, లీగల్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ డిస్రప్ట్ చేయడము ప్రొసీడింగ్స్ ని, రకరకాల ఎస్పెషల్లీ మీడియా యాక్టివిజం అండ్ లీగల్ ఇవి ఎక్కడెక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అక్కడికి ఎంటర్ అయ్యి వీళ్ళందరూ కాక్రోచెస్ లాగా తయారయ్యారు అని చెప్పారు. టూల్ కిట్ ఒకటి లీక్ అయింది, మీకు గుర్తుందా? దానిలో చాలా క్లియర్ గా ఇచ్చారంటే అవర్ టార్గెట్ ఈస్ టు టార్నిష్, డెస్ట్రాయ్ అనలే, టార్నిష్ ది ఇమేజ్ ఆఫ్ యోగా అండ్ ఛాయ్ అని పెట్టారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు రాజీవ్ గాంధీ రిజైన్ చేశాడా? 1960లో వార్ ఓడిపోయారు కదా చైనా తోటి, దానికి అకౌంటబిలిటీ యాక్సెప్ట్ చేస్తూ నెహ్రూ రిజైన్ చేశాడా? జూలై 17 యుఎస్ ఎంబసీకి అఫీషియల్ ఒక మెయిల్ వచ్చింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ పోస్ట్ అందరూ పెట్టారు. మనకి మోస్ట్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ మెయిల్ లో ఆర్ వాట్ ఎవర్ డాసియర్ దట్ దే సెండ్ క్లియర్ గా ఏముందంటే 20th 21st 2 రోజులు కూడా ఆ జంతర్ మంతర్ ఆ పరిసర ప్రాంతాలు వీళ్ళు స్పెసిఫిక్ గా 3 ఏరియాస్ మెన్షన్ చేశారు. ఈ 3 ఏరియాస్ లో అమెరికా ఎంబసీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళకండి, మ్యాసివ్ అన్రెస్ట్ ప్లాన్ అయింది కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే అతను ప్రైమ్ మినిస్టర్షిప్ తీసుకొచ్చి వీళ్ళ ఫ్యామిలీకి వారసత్వంగా ఇచ్చాడు కదా, అది వాళ్ళ సొత్తు కదా. అది 12 ఏళ్ళు 13 ఏళ్ళు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్షిప్ నుంచి దూరంగా ఉంటే ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆ యూపీ ఎలక్షన్స్ కనుక వీళ్ళు ఓడిపోతే వీళ్ళకి ఇంకా అయిపోయింది, క్లోజ్ చాప్టర్ అంతే. కాబట్టి రామ్ మందిర్ ఇష్యూ, దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్ ఆప్స్ బీయింగ్ ప్లేడ్. నీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే ఎట్లా కుదరదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఢిల్లీ ఎస్బీఐ బ్రాంచ్ కి వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, అందరు కేవైసీ అప్డేట్ చేయండి, ఎవరైతే మీకు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు కంపల్సరీ, అండ్ సబ్సిడరీ ఎన్జిఓస్ అని చెప్పేసి మీరు చిన్న చిన్న ఎన్జిఓస్ కి గ్రాస్ రూట్ కి పంపిస్తా అని చెప్పి పంపించకండి అని చెప్తారు. ఎందుకు అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కన్వర్జన్ మాఫియాస్ కానీ ఈ గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేశం మంచి కోసం అని చెప్పేసి చెయ్యొద్దు అని చెప్పారు. మీరు ఎందుకు గింజుకుంటున్నారు దాని గురించి? మళ్ళీ మిలేనియల్స్ అని, జెన్జీ అని మనల్ని డివైడ్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళిది మీరిది కరెక్ట్, మీరు వాళ్ళతో ఏం, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, మీరు వేరు అని చెప్పి రకరకాలుగా మెనిపులేట్ చేసి మనల్ని విడగొడుతున్నారు. సో మీరు ఈ కనెక్ట్ అంతా చూసుకుంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఈ ప్రొటెస్ట్లు, దీని వెనకాల ఫారెన్ సపోర్ట్, లోపల ఎవరెవరు దాన్ని ఎండార్స్ చేస్తున్నారో మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ లింక్. కరెక్ట్. గుజరాత్ లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్లాన్ జరుగుతూనే ఉండేది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్టూడియోలో జాతీయవాది ఉజ్వల్ గారు ఉన్నారు. సో వారితో మనము ఈ సిజేపీ ప్రొటెస్ట్లు ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అంశాలపై వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే అందరికి. సిజేపీ ప్రొటెస్ట్లు జరిగినాయి కదా, కొందరు ఏంటంటే అది స్టూడెంట్ ప్రొటెస్ట్ అని, యాక్చువల్గా స్టూడెంట్ ప్రొటెస్ట్ అది. అవును. బట్ కొందరు ఏమంటున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇట్స్ అ ఫండెడ్ ప్రొటెస్ట్. ఇంకొందరు ఏమంటున్నారంటే ఫారెన్ హ్యాండ్ ఉంది, లైక్ మన గవర్నమెంట్ ని దించేయడానికి, అట్లాంటి ఒక ప్రణాళిక వేసుకుని, అంటే రిజైమ్ చేంజ్ ఆపరేషన్స్ అంటారు కదా. అవును, రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్. సో అందులో భాగంగా చేయించారు అనేది ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అయితే దీనిపై మీరు ఏమంటారు అని తెలుసుకోవాలన్నది. రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ అనేది 2014 నుంచి మొదలైనవి. ద మొమెంట్ నరేంద్ర మోదీజీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్, యాక్చువల్గా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు అనే వ్యక్తి 2014 లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా ఉండడానికి జరుగుతుండింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. గుజరాత్ లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్లాన్ జరుగుతూనే ఉండింది. అంటే మోదీ గారు లాంటి ఒక జాతీయవాది, అన్అపాలజెటిక్ హిందూ అంటారు కదా, అలాంటి నేషనలిస్టులు ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో మేజర్ పొజిషన్ లో ఉండకుండా ఉండడానికి ఎంతో కుట్ర జరుగుతుండింది. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఇది చాలా ఉధృతంగా జరిగింది. బికాస్ మన దగ్గర లేని డేటా పాయింట్స్ యుఎస్ దగ్గర ఉంటాయి. నాట్ టు బి స్పెసిఫిక్ ఇన్ యుఎస్, ఏవైతే విచ్ఛిన్న శక్తులు ఉంటాయో, భారతదేశం కలిసి ఉండకూడదు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటారు కదా, తుకడే గ్యాంగ్ అంటే ఆ తుకడే గ్యాంగ్ ఏదో ఇక్కడ జేఎన్యూలో ఉన్న గ్యాంగ్ కాదు, అది ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి వీళ్ళకి వాళ్ళు అందిస్తూ ఉంటారు అనమాట. ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, మేము ఫండ్ చేస్తామని చెప్తారు. సో ఇది అక్కడి నుండి స్టార్ట్ అయ్యేది. గుజరాత్ లో నరేంద్ర మోదీ గారు 2001 లో సీఎం అయినప్పటి నుంచి ఆయన మీద కుట్ర జరుగుతూనే ఉంది. ఇసరత్ జహాన్ అనే ఆవిడ్ని వీళ్ళు ట్రైన్ చేసి నరేంద్ర మోదీ గారిని అసాసినేట్ చేయడానికి పంపించారు. కసబ్ వాస్ ఇనిషియల్లీ ట్రైన్. అజ్మల్ కసబ్ అనే అతన్ని నరేంద్ర మోదీ గారిని చంపడానికే ప్లాన్ చేశారు. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారిని నరేంద్ర మోదీ గారిని అసాసినేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇది నేను చెప్పిన మాట కాదు,
నేను చెప్పిన మాట కాదు. ఆర్వీఎస్ మణి గారు ఎవరైతే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో పనిచేశారో ఆయన హిందూ టెర్రర్ అనే బుక్ లో రాశారు. మనం అంతకు ముందు దీని గురించి మాట్లాడుకున్నాం. అవును ఈ మధ్యనే ఆర్వీఎస్ మణి గారు చాలా పాడ్కాస్ట్ లో వాటిలో చెప్తూ వచ్చారు. 2611 2611 కాంగ్రెస్ ఇంకా ఐఎస్ఐ కలిపి చేశారా దాని గురించి లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ గారి గురించి మనము 1.5 year బ్యాక్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో అప్పటి నుంచి కూడా జరుగుతుంది ఇది. అంటే దే న్యూ దట్ దిస్ మ్యాన్ ఇస్ డేంజరస్. నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఒకవేళ గనక ఆయన పెద్ద పోస్ట్ లోకి వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతారని నాకు తెలిసి బహుశా వాళ్ళు కూడా ఊహించుండకపోవచ్చు పాపం. బీజేపీ గవర్నమెంట్ లో ఏదో ఒక పెద్ద పొజిషన్ లోకి వస్తాడు, ఇతన్ని మనం ఇక్కడే ఆపేయాలి అనే ఉద్దేశంతో చాలా ట్రై చేశారు వాళ్ళు. సో అప్పటి నుంచి కూడా జరుగుతుంది. సో మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే ఇప్పుడు ఈ సిజేపీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడదాం. బట్ మనకి దీని గురించి ఏంటంటే మనకి బేసికల్లీ మన భారతదేశంలో మనకి వీక్ మెమరీ ఉంటుంది. మనోళ్ళు చాలా తొందరగా మర్చిపోతూ ఉంటారు. మనోళ్ళు చాలా తొందరగా మర్చిపోతారు జరిగింది ఏంటని. సో కొద్దిగా మనం 1998 వాజ్పేయి గారి దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే 1998లో వాజ్పేయి గారు గెలిచారు. మనకు బాగా గుర్తుంటే 1 year కాగానే గవర్నమెంట్ పడిపోయింది. 99లో మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి అప్పుడు? వాజ్పేయి గారికి అగెయిన్స్ట్ గా అప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఫస్ట్ టైం ఫామ్ అయింది కదా. బీజేపీ వాళ్ళు మెజారిటీ లేదు కాబట్టి రకరకాల పార్టీస్ మద్దతుతోటి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చారు కదా. ఎందుకు వాజ్పేయి గారు గవర్నమెంట్ పడిపోయింది అసలు? అప్పుడు పార్లమెంట్ లో మూసువాని ఓటు తీసుకున్నారు. దే హ్యాడ్ అ ఓట్. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది అపోజ్ చేస్తున్నారు అంటే ఒక్క ఓటు తోటి వాజ్పేయి గారు ఓడిపోయారు. గుర్తుందా మీకు? అది ఎలా జరిగిందంటారు మీరు? అప్పట్లో సేగాల్ అని ఒక అతను ఉన్నాడు. ఈజ్ నెంబర్ 2 ఇన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రైమ్ మినిస్టర్ విల్ టెల్ అబౌట్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్. ఇండియా వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసి వి వాంటెడ్ టు బికమ్ న్యూక్లియర్ పవర్ హెడ్ అని వాజ్పేయి గారు వాళ్ళతో చెప్తే ఇతను వెళ్ళి యుఎస్ఏ వాళ్ళకు అందించాడు. ఇలా ఇండియా ఇస్ బికమింగ్ న్యూక్లియర్ నౌ. మిస్టర్ వాజ్పేయి ఇస్ వెరీ స్పెసిఫిక్ అండ్ ఇస్ వెరీ ష్యూర్ అండ్ హీ వాంట్స్ ఇండియా టు బికమ్ ఎ న్యూక్లియర్ వార్ హెడ్ అని చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు ఫండ్స్ పంపించి ఫ్రెండ్లీ అలయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాజ్పేయి గారికి అగేన్స్ట్ గా ఓట్ వేయించడానికి వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఇట్ హ్యాపెండ్, ద సాబోటాజ్ హ్యాపెండ్. అంటే ఏదైతే వెన్నుపోటు జరిగిందో కత్తి మన వాళ్ళే కానీ చెయ్యి మనది కాదు. చెయ్యి అంటే ఏంటి మనకి ఇక్కడ గుర్తు? అక్కడి నుంచి ఆ చెయ్యి ఎవరి చెయ్యి మాత్రమే మనం చూస్తున్నాం, కానీ ఆ బాడీ అంతా ఫారెన్ అన్నమాట. అక్కడి నుంచి కూడా రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ అనేది అంటే నేషనలిస్టులు ఇండియా షుడ్ నెవర్ బికమ్ న్యూక్లియర్ వార్ హెడ్ అనేది వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అప్పుడు మనకి పోఖ్రాన్ లో జరిగినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ మళ్ళీ పెద్ద ఇరకాటంలో పడినప్పుడు అప్పుడు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కలిసి చాలా తెలివిగా అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేశారు. దట్ ఈస్ సిఐఏ అండ్ అమెరికన్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేసింది ఏంటంటే ది ఓన్లీ మేజర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అసలు సిఐఏ వాళ్ళకి ఏదైనా రిగ్రెట్ ఉంది అంటే అది పోఖ్రాన్ టెస్ట్లు వాళ్ళు కనుక్కోలేకపోవడం అని చెప్పారు. కరెక్ట్. సో అక్కడి నుంచి కూడా దే వాంట్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ ఫేవరబుల్ టు దెమ్. అంటే ఫేవరబుల్ టు దెమ్ అంటే ఇప్పుడు మోదీ గారు వాళ్ళకి ఫేవరబుల్ గా లేరా అంటే బైలాటరల్ ట్రేడ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక కంట్రీ తోటి డిప్లొమాటిక్ టైస్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళతోటి కానీ వాళ్ళు వీళ్ళతోటి కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. బిజినెస్ అగ్రిమెంట్స్ జరుగుతాయి, ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి, అమ్మకాలు జరుగుతాయి, కొనుగోళ్లు జరుగుతాయి. దిస్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్. జియోపాలిటిక్స్ అండ్ బిజినెస్ అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీకు మోదీ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళు నా వెనక పడట్లేదు, వాళ్ళు మీ వెనక పడుతున్నారు, నేను మధ్యలో ఉన్నాను అని చెప్పారు. ఎక్కడైనా ఏదన్నా ప్రొటెస్ట్ జరుగుతోంది, నా మీద ఏదన్నా అన్రెస్ట్ గా ఉన్నారు, నా మీద చాలా కోపంగా ఉన్నారు, మోదీ రిజైన్ చేయాలి అని అంటున్నారు అంటే నేను ఎక్కడో ఏదో స్క్రూ టైట్ చేశా కాబట్టి ఆ లీకేజ్ అరికట్ట కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు అని అన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అసలు దీని హెడ్ ఎవరు? అభిజిత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాసు, తర్వాత మన తెలుగోడు ఒకడు ఉన్నాడు, పేరు గుర్తురాట్లేదు, తెలుగు అతను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ సౌత్ స్టేట్ కు హెడ్ అతను. వీళ్ళందరూ మెయిన్ పర్సన్స్. సో ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే గురించి చూద్దాం కొద్దిసేపు. ఈ అభిజిత్ దీప్కే అనేవాడు ఎవడు అసలు? 2016లో సిఏఏ బిల్ ప్రెజెంట్ చేశారు కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ సిఏఏ బిల్, సిఏబి వాట్ ఎవర్ ఇట్ ఇస్, సిఏబి సిటిజన్షిప్ అమెండ్మెంట్ అది యాక్ట్ అయింది కదా. సో అది ప్రెజెంట్ చేసినప్పుడు ఈ అభిజిత్ దీప్కే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి?
అసలు ఎట్లా మీరు వేరే ముస్లిమ్స్ కి అగేన్స్ట్ గా మీరు బిల్లు ప్రవేశపెడతారు అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఉండకూడదా అని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఓకే. కాశ్మీర్ ని ఇండియా ఆక్యుపై చేసుకుంది అని మాట్లాడాడు. సెపరేటిస్ట్ స్లోగన్స్ ఇస్తూనే ఉన్నాడు. అతను చాలా ఎక్కువ కాలం పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తోటి అసోసియేట్ అయి ఉన్నాడు. అతను ఓపెన్ గా చెప్పాడు, నేను ఆమ్ ఆద్మీ పార్టీకి వర్క్ చేశాను అని చెప్పేసి. ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వద్దాం. రీసెంట్ గా ఉన్న డెవలప్మెంట్స్ చూసుకుంటే మనకి మోదీ గారు ఒక ట్వీట్ అనుకుంటా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు, గుర్తుందా మీకు? ఫేస్బుక్ లో రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు పోస్ట్. ఓకే. జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఈ ఫేస్బుక్, మీకు గదాఫీ ఇన్సిడెంట్ ఐడియా ఉందా? మొహమ్మద్ గదాఫీ, లిబియానే కదా? లిబియా రెవల్యూషన్ జరిగిన ఆ ప్లేస్ ఉంది చూసారా, అదేదో స్క్వేర్ అంటారు వాళ్ళు. ఆ ప్లేస్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఆ ప్రొటెస్ట్. డూ యూ నో హౌ దట్ ప్రొటెస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ? అదే అప్పుడంతా సోషల్ మీడియా ద్వారానే ఫేస్బుక్ లో ఫస్ట్ అతను పోస్ట్ పెట్టాడు, నేను వస్తున్నాను మీరు రండి అని. అంటే వాళ్ళందరూ ధన గుమికూడారు అక్కడ. ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ఫేస్బుక్. అంటే అప్పుడు ఫేస్బుక్ ప్రిడామినెంట్ గా ఎక్కువ యాక్టివ్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఫేస్బుక్ పోస్ట్ తో స్టార్ట్ అయింది. గదాఫీని ఎందుకు చంపేశారు వాళ్ళు? గదాఫీ వాస్ అగేన్స్ట్ అమెరికన్ ఇంటర్వెన్షన్ ఇన్ దేర్ పాలిటిక్స్. వాళ్ళ వ్యక్తిగతంగా ఒక దేశానికి సంబంధించిన రాజకీయాలు అసలు అమెరికా వాళ్ళకి ఏంటండి పని? ఆ గదాఫీ అనే అతను ఈజ్ అ బిగ్ నేషనలిస్ట్. అతను నిరుద్యోగ యువకులకు అందరికి పెన్షన్ లాగా ఇచ్చాడు అనమాట, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తాను అని చెప్పేసి. అండ్ దే హావ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి. సో అక్కడ నుంచి మీరు చూసుకుంటే ఎక్కడైతే వీళ్ళకి ఒక చేంజ్ కావాలంటారో అక్కడ సోషల్ మీడియా ద్వారా వీళ్ళు దాన్ని మొత్తం యాక్టివేట్ చేస్తారన్నమాట. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు కూడా ఫస్ట్ మీరు చూసుకుంటే ఎక్కువ ట్విట్టర్లో యూజువల్ గానే అది యాంటీ భారత్, యాంటీ బీజేపీ నెరేటివ్స్ భయంకరంగా ఉంటాయి ఆల్గోరిథమ్స్. ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే యాంటీ సనాతన్, యాంటీ భారత్ ఆ ఆల్గోరిథం ఎప్పుడు ముందు నుంచి కూడా మీకు చూసుకుంటూ ఉంటే ఎప్పుడైనా ఎవరైనా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే అదో తెగ వైరల్ అయిపోతాయి. దాన్ని కండెమ్ చేస్తునో లేకపోతే సనాతన ధర్మంకి ప్రోగా ఉంటే అవి చాలా తక్కువ శాతం వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం ఎట్లయింది, అసలు వీళ్ళ గోల్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కాక్రోచ్ అనే పదం అసలు ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు? సిజేఐ వాడారు, సూర్యకాంత్ గారు వాడారు. ఏ కాంటెక్స్ట్ లో వాడారు ఆయన? కొంతమంది నిరుద్యోగులు, యువకులు, స్టూడెంట్స్ ఆర్ నిరుద్యోగులు, వీళ్ళు పని పాట లేకుండా కాక్రోచ్ లాగా తయారయ్యి యాక్టివిస్టులు అయ్యి ప్రతి చోట వీళ్ళు వ్యాపించారు అని చెప్పారు ఆయన. అంటే యాక్టివిస్టులు అయిపోయి ఊరికే కేసులు వేయడము, గొడవలు చేయడము, అన్రెస్ట్ క్రియేట్ చేయడము, లీగల్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ డిస్రప్ట్ చేయడము ప్రొసీడింగ్స్ ని. రకరకాల ఎస్పెషల్లీ మీడియా యాక్టివిజం అండ్ లీగల్ ఇవి ఎక్కడెక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అక్కడికి ఎంటర్ అయ్యి వీళ్ళందరూ కాక్రోచెస్ లాగా తయారయ్యారు అని చెప్పారు. దీనికి ముందు కాక్రోచ్ అనే పదం మనం ఎవరికి అట్రిబ్యూట్ చేసేవాళ్ళం మీకు గుర్తుందా? వాడు ఒకటి జర్మనీలో ఉంటాడు, పేరు మర్చిపోతా ప్రతిసారి నేను. వాడిని కాక్రోచ్ అని అనేవారు, గుర్తుందా మీకు? మీరు చూసుకుంటే జాగ్రత్తగా వాడిని కాక్రోచ్ అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు కాక్రోచ్ అనగానే వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి స్టార్ట్ చేశారు, రైట్? సో ఇప్పుడు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వాడు ఎక్కడ ఉన్నాడు? అభిజిత్ దీప్కే యుఎస్ లో ఉన్నాడు. వాడు యుఎస్ లో ఉన్నాడు కదా, వాడికి ఎందుకంటే ఇక్కడ అసలు వాడు ఇక్కడ ఉంటే వాడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. వాడు అక్కడెక్కడో ఉన్నాడు, సడన్ గా వచ్చాడు. మీరు చూసుకుంటే వాడు వచ్చిన తర్వాత వాడు వచ్చాక ఫస్ట్ 1, 2, 3, 4 days లో అసలు ఏమన్నా ఎవరన్నా ఉన్నారా అక్కడ? లేరు, చాలా తక్కువ మంది. ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఉన్నారు. ఎవరైతే హూ వేర్ పెయిడ్, హూ ఆర్ ఆల్వేస్ ఆన్ ద పేరోల్స్ ఆఫ్ యాంటీ నేషనల్ ఆర్ యాంటీ బీజేపీ ఆర్ యాంటీ సనాతన్, వీళ్ళ పేరోల్స్ లో ఉంటారో. జేఎన్యూ నుంచి అది బై డిఫాల్ట్ జేఎన్యూలో ఎవరైతే భారత్ तेरे टुकड़े होंगे, ఉమర్ ఖాలిద్ కో రిహా కరో, ఉమర్ ఖాలిద్ ఇస్ అ పేట్రియట్ అని ఆందోళన్ జీవీస్ అని మోదీ గారు చెప్పారు. వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు అక్కడ కదా. సడన్ గా ఎలా వచ్చారు ఎక్కువ మంది? ఎక్కడి నుంచి వచ్చారు? సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? ఎవరు మొబిలైజ్ చేశారు వాళ్ళని? ఓకే, అది ఒక పాయింట్. ఇది మనం తర్వాత మాట్లాడదాం. ఇంకో పాయింట్, మీకు జూలై 17th ఈ ప్రొటెస్ట్ జూలై 21st, 26th అయ్యాయి కదా. జూలై 17th యుఎస్ ఎంబసీకి అఫీషియల్ ఒక మెయిల్ వచ్చింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, ఆ పోస్ట్ అందరూ పెట్టారు. మనకి మోస్ట్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ మెయిల్ లో ఆర్ వాట్ ఎవర్ డాసియర్ దట్ దే సెంట్, ఆ ఫ్లయర్ గానీ డాసియర్ గానీ ఇన్ఫర్మేషన్ లో క్లియర్ గా ఏముందంటే
20th 21st 2 రోజులు కూడా ఆ జంతర్ మంతర్ ఆ పరిసర ప్రాంతాలు వీళ్ళు స్పెసిఫిక్ గా 3 ఏరియాస్ మెన్షన్ చేశారు. ఈ 3 ఏరియాస్ లో అమెరికా ఎంబసీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళకండి, మ్యాసివ్ అన్రెస్ట్ ప్లాన్ అయింది కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పారు. అది ఒకటి పక్కన పెడదాం. దానిలో ఇంకొకటి చాలా కీ పాయింట్ ఏంటంటే 21st జూలై డేట్ తో సహా ఇచ్చారు. 21st జూలై చాలా మంది రైతులు బైక్స్ మీద చాలా జాగ్రత్తగా మనం అందరం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బైక్స్ మీద పంజాబ్ నుంచి హర్యానా నుంచి జంతర్ మంతర్ దగ్గరికి వస్తున్నారని రాశారు. అవును, అట్లాంటి ప్లాన్ కూడా జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బైక్స్ మీద రైతులు ఎందుకు వస్తారండి? అవును. వస్తే ట్రాక్టర్లలో రావాలి, లేకపోతే భారీ సంఖ్యల్లో ఏదో లారీలలోనో బస్సులలోనో రావాలి కదా. బైక్స్ మీద ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అసలు రైతులకి ఈ నీట్ కి సంబంధించి ఇది సోకాల్డ్ ప్రొటెస్ట్ అనేది నీట్ పేపర్ లీకేజ్ వల్ల కదా వీళ్ళు అనుకుంది. నీట్ పేపర్ లీక్ అయింది, స్టూడెంట్స్ భవిష్యత్తు ఆడుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామని అన్నారు. సరే, ఓకే. జనరల్ గా ప్రొటెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఒక గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే ఒక గవర్నింగ్ బాడీ, లెటస్ నాట్ సే గవర్నమెంట్, ఒక ప్రభుత్వం అని అనకుండా అధికారంలో ఉన్న ఒక సంస్థ. ఇప్పుడు ఇక్కడైతే మనకి గవర్నమెంట్ అని అంటాం. వేరే ఎక్కడన్నా ఒక లోకల్ బాడీలో ఏదన్నా ఒక హాస్పిటల్లోనో లేకపోతే ఒక కాలేజ్లోనో కాలేజ్ యాజమాన్యం స్పందించకుండా వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోకుండా ఉంటే దానికి వ్యతిరేకంగా మనం నిరసనలు చేస్తాం. కరెక్ట్. ఇది ఎప్పుడు లాస్ట్ స్టెప్. ఇది ప్రొటెస్ట్ అనేది లాస్ట్ స్టెప్ కదా. ఎప్పుడు అసలు కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుంటే, అకౌంటబిలిటీ తీసుకోకుంటే అప్పుడు దీని గురించి ప్రొటెస్ట్ చేయాలని అనుకుంటే ఓకే. ప్రీ ప్లాన్ గా ప్రొటెస్ట్ అని డిసైడ్ అయిపోయారు. జంతర్ మంతర్ ఇస్ నోన్ ఫర్ ప్రొటెస్ట్. జంతర్ మంతర్ అనే ఒక ప్లేస్ మనకి సిఏఏ అప్పుడు యాంటీ సిఏఏ రైట్స్ జరిగాయి. మళ్ళీ ఫార్ములాస్ ప్రెజెంట్ చేసినప్పుడు యాంటీ ఫార్ములా ప్రొటెస్ట్లు అక్కడే జరిగాయి. ఇప్పుడు ఇది. సో మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, నాన్ లీనియర్ గా వెళ్ళి రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కనెక్టెడ్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లన్నీ ఇది ప్రీ ప్లాన్డ్ ప్రొటెస్ట్ లా కనపడుతుందా లేదా మనకి? అండ్ 17th మే రోజు, 17th జూలై, ఐ థింక్ 17th జూలై అనుకుంటా, ఆ రోజే అలా ఎలా వచ్చింది వాళ్ళకి ప్రొటెస్ట్ అనేది? వీళ్ళు ఇంకా అసలు ఏమీ చేయను కూడా చేయకుండానే వాళ్ళకి ఎట్లా తెలిసింది అది వచ్చిందని చెప్పేసి? అంటే అది ముందే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, ప్రొటెస్ట్ పెద్ద లెవెల్లో చేయాలి అని చెప్పి. కరెక్ట్. వీళ్ళు అనుకుంది ఏంటంటే సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ వచ్చేసింది, మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మిలియన్స్ లో వస్తారంటే వందల్లో వచ్చారు అక్కడ. సోషల్ మీడియా కూడా చాలా మంది న్యూట్రల్ పీపుల్ కానీ నేషనలిస్టులు కానీ వీళ్ళందరూ దానిలోకి వెళ్ళి చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఫాలోవర్స్, 90% ఆఫ్ ద ఫాలోవర్స్ ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ లో ఎవరైతే ఉందో అదంతా కూడా బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ కాంగ్రెస్ వాళ్ళు యాంటీ నేషనల్. నేను యాంటీ నేషనల్ అనే అంటా, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల అనాల్సి వస్తుంది వాళ్ళని. సో వీళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏది, అప్పుడు 26/11 కానీ, మాలేగావ్ బ్లాస్ట్ కానీ, సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ కానీ, ఇవన్నీ ఐఎస్ఐ మాడ్యూల్ ఆపరేషన్స్. ఇవన్నీ ఐఎస్ఐ అలాంగ్ విత్ కాంగ్రెస్ కలిపి చేశారు అనేది వాళ్ళు రాసిందే, నేను చెప్పేది ఏం కాదు. ఆర్వీఎస్ మణి గారు రాశారు, మన సినిమా కూడా తీశారు, దానిలో కూడా చూపించేశారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే అవి రెండు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కూడా పాకిస్తాన్ హ్యాండిల్స్ ఉన్నాయి. అంటే ఎవరు దీని వెనకాల ఉన్నట్లు లెక్క? పాకిస్తాన్ ఉంది, ఇండియా అంటే భారతదేశంలో ఒక నేషనలిస్ట్ అన్అపాలజెటిక్ హిందూ పార్టీ రూల్ చేస్తుందని చెప్పేసి ఎవరెవరికైతే బాధ ఉందో ఆబ్వియస్లీ వాళ్ళందరూ దాని వెనకాల ఉన్నట్టేగా. అవునా కాదా? కరెక్ట్. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లలో జరిగిన కొన్ని స్లోగన్స్ గురించి మాట్లాడదాం. ఏమేం స్లోగన్స్ వచ్చాయి దానిలో? అసలు ఒరిజినల్ గా చేయాల్సింది ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారిది రాజీనామా, ఇదే కదా వాళ్ళకి కావాల్సింది, అదే కదా. ఎందుకు? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన దాంట్లో లీక్ అయింది కాబట్టి ఆయన అకౌంటబిలిటీ యాక్సెప్ట్ చేస్తూ ఆయన రిజైన్ చేయాలి అని అన్నారు. కరెక్ట్. మరి అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ రిజైన్ చేశాడా? భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు రాజీవ్ గాంధీ రిజైన్ చేశాడా? 1960లో వార్ ఓడిపోయారు కదా చైనా తోటి, దానికి అకౌంటబిలిటీ యాక్సెప్ట్ చేస్తూ నెహ్రూ రిజైన్ చేశాడా? లేదు. ఎమర్జెన్సీ చేసినప్పుడు తప్పు చేసింది కాబట్టి ఇందిరాగాంధీ రిజైన్ చేసింది. అసలు జరిగిందే ఆమె ఎలక్షన్ ఓడిపోయిందని చెప్పేసి కోర్టులో తీర్పిచ్చారు కాబట్టే కదా. మరి ఆమె రిజైన్ చేసింది, ఆమె దింపారు, మళ్ళీ ఆమె ఎక్కింది. బట్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆమె దింపారు. బట్ డిడ్ షీ రిజైన్?
1984లో ఇందిరాగాంధీని చంపేసినప్పుడు సిక్కు వాళ్ళు చంపారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఖలిస్తానీ అప్పుడు మరి సిక్కులందరినీ చంపేశారు కదా రోడ్డు మీద. దానికి అకౌంటబిలిటీ యాక్సెప్ట్ చేస్తే ఎవరు రాజీనామా చేశాడు? చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ యూపీఏ 1 and 2లో ఎన్ని స్కాములు జరిగాయి? ఎప్పుడన్నా ఒక్కడన్నా రాజీనామా చేశాడు? చేయలే కదా. రైట్. ఇప్పుడు ఇక్కడ మనము ఇది చూసుకుంటే అకౌంటబిలిటీ ఎవరున్నారు? ఎవరు రిజైన్ చేయలేదు. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మనం చూసుకుంటే హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు స్మృతి ఇరానీ గారిని రిజైన్ చేయించారు. ఆ తర్వాత ఆయన పీయూష్ గోయల్ గారు అనుకుంటా, సురేష్ ప్రభు గారు పీయూష్ గోయల్ ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు అకౌంటబిలిటీ యాక్సెప్ట్ చేసి రిజైన్ చేశారు. కానీ ఎందుకు స్పెసిఫిక్ గా రెసిగ్నేషన్ అని అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఎక్కడ కాలుతోంది? ఎందుకు కాలుతోంది వాళ్ళకి? ఎందుకు అంటే అసలు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? పేపర్ లీక్ ఎప్పుడైంది? మేలో లీక్ అయింది. 4 days లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఎన్టీఏ వాళ్ళు ఇమ్మీడియట్ గా హోల్డ్ చేసేసి ఆ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. దే నోటిఫైడ్ ద గవర్నమెంట్ ఎన్టీఏ ఇద్దరు కలిసి సిబిఐకి ఆ కేసు ఇచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఇమ్మీడియట్ గా రీఎగ్జామినేషన్ అనౌన్స్ చేశారు. ఇంతకుముందు లీకేజెస్ అయినప్పుడు దాని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. మీకు ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ కూడా మన హైదరాబాద్ లో జరిగిన ఒక అద్భుతం గురించి చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నట్టు ఆ రోజు ఒక్క రోజు నాకు ఒక అద్భుతం కనపడింది హైదరాబాద్ లో. ద మోస్ట్ హిపోక్రటికల్ హోప్లెస్ ధర్నా అన్నమాట అది. మన ఇందిరా పార్క్ దగ్గర ఉంది కదా అది ధర్నా చౌక్. అందులో ఎక్స్ ఐటీ మినిస్టర్, ఎక్స్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ కేటీఆర్ గారు ఒక అద్భుతమైన ప్రొటెస్ట్ చేశారు అక్కడ. ఒక అమ్మాయి వచ్చి ఐ డోంట్ గివ్ అట్ దిస్ దట్స్ అనేది మిడిల్ ఫింగర్లు చూపించేసి మా తల్లిదండ్రులు కూడా పట్టించుకొని అసలు ఏం చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంటే ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు అతను మినిస్ట్రీలో ఉన్నాడో లేదో, బట్ ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కదా, ఎమ్మెల్యే కదా. కొంచెమన్నా సెన్స్ ఉందా అతనికి? సిగ్గుందా అతనికి? ప్రైమ్ మినిస్టర్ అంటున్నప్పుడు ఆయన నవ్వుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ని ఇప్పుడు ఎవరన్నా కానీ ప్రైమ్ మినిస్టర్ అనే కాదండి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నా కూడా ఒక పదవిలో ఉన్న వ్యక్తిని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ పీపుల్ అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది తప్పు. అది ఎవరైనా తప్పే. అంతే. మనకి కాంగ్రెస్ తోటి ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు కాక, బట్ ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడుతూ డెరోగేటరీ లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు అది ఎవరు చేసినా 100% తప్పే. ఎంత కోపమని ఉండని కాక ఎలా మాట్లాడతావు నువ్వు? అది నువ్వు అక్కడ కూర్చొని నువ్వు నవ్వుతున్నావు. పోనీ అతనికి నిజంగా స్టూడెంట్స్ మీద అత్యంత అభిమానము, ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగి పొంగి పొరలిపోయి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర మొత్తం ఫ్లడ్స్ వచ్చేసేది తెలుసా, వర్షం పడకుండా. కేటీఆర్ కి వాళ్ళ మీద ఉన్న ప్రేమ పొంగి పొరలిపోయి అదే కేటీఆర్ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీక్ అయినప్పుడు ఏం చెప్పాడు అతను? ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా, ఇంత కూడా సిగ్గు లేకుండా అది లవ్ అఫేర్ అని చెప్పాడు అతను. ఎంత తప్పది? నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు నీ గవర్నమెంట్ లో ఎవరో తప్పు చేశారు, రైట్? అకౌంటబిలిటీ తీసుకో. వి విల్ లుక్ ఇంటు ఇట్ అండ్ వి విల్ బ్రింగ్ ద కల్ప్రిట్స్ టు కోర్ట్ అని చెప్పు. ఎవరైతే వాళ్ళు తప్పు చేశారో ఆ నేరస్తులని డెఫినెట్ గా శిక్షిస్తామని నువ్వు చెప్తే, నువ్వు శిక్షించావో సెకండరీ అబ్బా. నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా. ఏం చెప్పాడు అతను? అసలు మేమెందుకు చేయాలండి రాజీనామా? మా కిందోళ్ళు ఎవరో చేస్తే మేము ఎందుకు రాజీనామా చేయాలి? మా మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? మమ్మల్ని టార్గెటే చేయొద్దు అని మాట్లాడాడు. అప్పుడు ఎంత పెద్ద ప్రొటెస్ట్ అయింది. ఇందిరా పార్క్ కొట్టారు, మీకు గుర్తుందా? అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఆ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అశోక్ నగర్, గాంధీనగర్ లో, అక్కడ చాలా మంది పిల్లలు ప్రొటెస్ట్ చేశారు కేటీఆర్ కేసీఆర్ కి అగేన్స్ట్ గా. మీరు పేపర్ లీకేజ్ తప్పు కాకుండా మా ఫ్రెండ్ ని ఇట్లా అంటారా అంటే సప్రెస్ చేస్తారు వీళ్ళు దాన్ని. హి డిడ్ంట్ ఈవెన్ అక్నాలెడ్జ్ దట్. అరగెంట్ గా మాట్లాడతాడు అతను. నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి, రీ ఎగ్జామ్లు పెడుతూనే ఉన్నారు, మళ్ళీ లీక్ అవుతున్నాయి. ఎన్ని రోజులు నోటిఫికేషన్ లేదా వాళ్ళు? కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడమే. కరెక్ట్. చాలా రెస్ట్లెస్ అయిపోయారు. ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళే టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అది ఉంటుంది కదా, ఎగ్జామ్ బిఎడ్, వాటికి రాసిన వాళ్ళకి రిజల్ట్స్ రాక, ఈ గ్రూప్ 1 వాళ్ళకి రిజల్ట్స్ రాక ఎంత నరకయాతన అనుభవించారు. ఆ రోజు నువ్వు అకౌంటబిలిటీ నువ్వు తీసుకోలేదు. ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర కూర్చొని అంత చిల్లర భాష మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే యు ఎండోర్స్ దట్. కరెక్ట్. పైగా ఏమంటాడు, నేను ఎప్పుడో చెప్పాను బంగ్లాదేశ్ లాంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇక్కడ కూడా జరుగుతుంది భారతదేశంలో అని అన్నాడు. అవును, ఓకే, అవుతుంది. నీకెట తెలుసు మరి అది? నువ్వు కూడా దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నావా? ఇది ఒక ఘట్టం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తుంటే 2024లో మన బీజేపీకి మెజారిటీ రాకపోతే మళ్ళీ ఎన్డీఏ యాక్చువల్గా చెప్పాలంటే 14, 19, 24 ఈ 3 years లో ఎన్డీఏ గవర్నమెంట్ అనే చెప్పారు. ఎవరు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పలేదు. వాళ్ళకు ఒక సీట్ ఉన్నా కూడా
పోర్ట్ఫోలియో ఇచ్చి మినిస్ట్రీలో పెట్టుకున్నారు మోదీ గారు. ఎందుకు ఆ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అనేది అప్పటి నుంచి కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఆ సంకీర్ణ ప్రభుత్వ ధర్మాలను ఉద్దేశించి వాళ్ళన్నీ అది నిలబెట్టుకుంటూనే వచ్చారు. కానీ 24-25 ఎస్పెషల్లీ లాస్ట్ 6 months నుంచి మీరు చూస్తుంటే రాహుల్ గాంధీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, కేజ్రీవాల్ కానీ, మీరు ఎవరైతే బీజేపీ అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ 2026లో ఇంకా మోదీ దిగిపోతాడు, హీ విల్ నాట్ కంప్లీట్ దిస్ ఇయర్ అని అంటున్నారు. ఎలా అంటున్నారండి వాళ్ళందరూ? అది కరెక్ట్. ఎలా అంటారు వాళ్ళు? అంటే వీళ్ళు ఏమన్నా నాస్టడామస్ పోలికలతో పుట్టిన వాళ్ళ వీళ్ళు? నిజంగా అంత తెలివి ఉంటే వాళ్ళే ఎలక్షన్లు గెలుస్తారుగా. అవును. ఎలా అంటున్నారు వాళ్ళు ఇవన్నీ? మరి ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది ఇది? అవును. ఇంకొకటి మీరు చూసుకుంటే 2022-23 మనకు 1-2 లాక్డౌన్స్ అయ్యాయి కదా, 1-2-3. ఆ 22లో మీకు ఒక ఈమెయిల్ ఏదో లీక్ అయింది. ఏదో గ్రెటా థంబర్గ్ ఎవరో వాళ్ళు టూల్ కిట్ ఒకటి లీక్ అయింది, మీకు గుర్తుందా? దానిలో చాలా క్లియర్ గా ఇచ్చారంటే అవర్ టార్గెట్ ఈస్ టు టార్నిష్, డెస్ట్రాయ్ అనలే, టార్నిష్ ది ఇమేజ్ ఆఫ్ యోగా అండ్ చాయ్ అని పెట్టారు. ఇదే వాళ్ళు మాట్లాడింది. అంటే మోదీ గారిది, యోగి గారిది క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, వాళ్ళని దింపకూడదు. వాళ్ళని దింపడం కష్టమని వీళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే అది పెనట్రేట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. దే ఆర్ గ్రాస్ రూట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ ఇమేజ్ ని టార్నిష్ చేయాలి అని చేశారు. ఆల్సో మొన్న సిజేపీ ప్రొటెస్ట్ అయినప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు కదా. దానికి కూడా వస్తా, అది కూడా వస్తాను, దానికి కూడా వస్తా, అది వదిలేదే లేదు, అది కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడింది అది అబ్యూజివ్ లాంగ్వేజ్ గురించి. సో మీరు ఆ టూల్ కిట్ చూసుకుంటే ఈ ఇమేజ్ టార్నిష్ చేయాలి అనేది వచ్చింది. సో ఇది వాళ్ళు ఎంత ట్రై చేసినా పాసిబుల్ అవ్వలేదు. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే 25లోనే, లాస్ట్ ఇయరే కదా ఆ ఎప్స్టీన్ ఫైల్స్ ది స్టార్ట్ అయింది. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి పేరు ఉందని చెప్పేసి ఓ పెద్ద రచ్చ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి పేరుంది, ఏం చిల్లర పనులు చేశాడో అది ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ లో నెహ్రూ, గాంధీ వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయని సైలెంట్ అయిపోయారు. బట్ మెయిల్స్ లో ఉన్నటువంటి జస్ట్ ఫలానా దగ్గర వాళ్ళ పేర్లు ఉండడం అంతే. ఏమంటానంటే పేరు ఉంది ఓకే, అంటే ఎన్నేళ్ళు ఇంకా మీరు ఆ వైట్స్ వాళ్ళ వాలిడేషన్ కోసం వెంపర్లాడతారు మీరు? మీ దేశంలో ఉన్న వ్యక్తి మీ ముందర కనపడుతున్నాడు కదా, ఆయన మీ ముందే కనపడుతున్నారు. 24 గంటలు మోదీ గారు భార్యను వదిలేశారు, అతనికి వాల్యూ తెలియదు అని అంటున్నారు కదా. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయనకు ఊహ తెలియని వయసులో ఇప్పుడు ఈ సోకాల్డ్ ఎవరైతే వీళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు మోదీ గారు భార్యను వదిలేశారని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారో, నేను ఈ ఒక్కటి మాత్రమే తీసుకుంటా. ఏది? మోదీ గారు భార్యను వదిలేశారు, పెళ్లి కాలేదు, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలనీ గారికి ఆయనకి చాలా బ్యాడ్ వేలో వాళ్ళు ఒక అంటగట్టేసి మాట్లాడుతున్నారు, దాని గురించి మాత్రమే మాట్లాడతా. ఇప్పుడు భారతదేశం ఒక పేట్రియార్కియల్ సొసైటీ, విమెన్ ని రికర్సివ్ గా చూస్తారు కదా, విమెన్ ని రిగ్రెసివ్ గా చూస్తారు అని అంటారు, బ్రాహ్మణవాదం నశించాలని అంటారు. మీరు అసలు వాళ్ళని తొక్కేశారు మీ విమెన్స్ ని, మేము కమ్యూనిస్టులు లేకపోతే ఈ ఫెమినిస్ట్ సూడో ఫెమినిస్టులు వీళ్ళందరూ లిబరల్స్ వీళ్ళందరూ వచ్చి మేము వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చామని అంటున్నారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదండి? మాట్లాడారు. ఈ ఉమెన్స్ రైట్స్ కోసం పోరాడే అద్భుతమైన నారీ శక్తి మనులందరూ ఏమయ్యారండి? సైలెంట్ అయ్యారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు మీరందరూ? అంటే మీరు సెలెక్టివ్ అవుట్రేజ్ ఉంటుందా? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే అప్పుడు మీరు ఉమెన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, ఉమెన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి మాట్లాడతారు. అంటే మీ అజెండా సూట్ అవుతే మాత్రం మాట్లాడతారు. ఒక వ్యక్తి, ఒక ప్రైమ్ మినిస్టర్ అనే అతను మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మన భారతదేశానికి రిప్రజెంటేటివ్, ఆయన మనల్ని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇటలీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏజ్ కి ఆవిడ ఏజ్ కి తండ్రి కూతుళ్ళ సంబంధం. అంటే వీళ్ళని తిడితే కోపం వస్తుంది, కానీ ఒక తండ్రి కూతురైనా అన్నా చెల్లెళ్ళైనా వాళ్ళనందరినీ అదే దృష్టితో వాళ్ళు చూడడం అలవాటు అయిపోయి అన్ని అలాగే చూస్తున్నారు. రైట్? దే హావ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళకి 100%. నేను ఇప్పుడు అదే అంటాను. ఎక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైపోయారండి? ఇప్పుడు ఎవరైతే ఉమెన్ రైట్స్ కోసం పోరాడుతున్నారో వాళ్ళందరూ సడన్ గా ఏమైపోయారండి? గమ్మేసుకున్నారా నోటి మీద? ఏమైపోయారు వీళ్ళందరూ? మరి ఈ రోజు ఇట్లా ఎగురుతున్నారు కదా. ఆ రోజు కత్వాలో ఒక రేప్ జరిగిందని చెప్పి యోగి గారికి అగేన్స్ట్ గా మాట్లాడారు. బీజేపీ లీడర్ ఒక అతను కాంప్రమైజింగ్ పొజిషన్ లో ఒక అమ్మాయితో దొరికాడని చెప్పేసి మోదీ గారి మీద తెగ ఎగిరారు, ఇది చేయాలి అది చేయాలని చెప్పి తెగ ఎగిరారు కదా. మరి ఈ రోజు ఏమైందండి? వాళ్ళందరూ ఏమైపోయారు వీళ్ళందరూ? అంటే ఒక వ్యక్తిని దూషించుకుంటూ, వ్యక్తిగతంగా దూషించుకుంటూ మాట్లాడినా పర్వాలేదు మీకు, అది వాళ్ళ ఆవేదన, ఆక్రందన. అసాసినేట్ చేయాలి అనే టైప్ లో కూడా మాట్లాడినారు అక్కడ. దానికి కూడా వస్తా. దానికి నేను సిఐఏ రెజ్యూమ్ ఆపరేషన్ చేంజ్ గురించి మాట్లాడినప్పుడు అసాసినేషన్ గురించి కూడా మాట్లాడతాను.
ఇక్కడ కూడా ఈయన మీద కూడా జరిగిన సంగతి అది కూడా చెప్తాను మీకు నేను. సో Yeah. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే Hmm. ఎవరు మాట్లాడుతున్నారు ఈ లాంగ్వేజ్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే Hmm. కాంగ్రెస్ వాళ్ళు ఆన్ స్టేజ్ మోదీ గారిని వాళ్ళ తల్లి గారిని దూషించారు ఒకసారి, మీకు గుర్తుందో లేదో, కాంగ్రెస్ వర్కర్స్. Hmm. తర్వాత అతని పేరేంటి, తేజస్వి యాదవ్, బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళ సెకండ్ సన్. Hmm. అతని మీటింగ్ లో కూడా ఆన్ స్టేజ్ మోదీ గారి అమ్మగారిని వాళ్ళు అబ్యూజ్ చేశారు. Hmm. సో నేను ఏమంటున్నానంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏంటి అసలు, దేనికోసం తిడుతున్నారు మీరు? యూత్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు అట్లాంటి లాంగ్వేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూజ్ చేసి దేనికి చేశారనేది నాకు అనవసరం. సరే పోనీ యూత్ ని వాళ్ళు అలా చేయడం, వాళ్ళ కోపం వచ్చింది, యూత్ ని అట్రాక్ట్ చేయడానికి బూతులు మాట్లాడితే యూత్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి దానికి ట్రాక్షన్ వస్తుంది, ఆల్గరిథం లో అది వాడుకొని లైక్స్ పెంచుకోవచ్చు. ఈవెన్ కేటీఆర్ చేసింది కూడా అదే యాక్చువల్లీ. అదే హీస్ ఇండైరెక్ట్లీ హీస్ ఎండార్స్డ్ వాట్ ఎవర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ దే యూజ్డ్. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి? రేవంత్ రెడ్డి అన్నాడా? లేదు. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశాడు దాన్ని? లేదు. చేయలేదు. ఎందుకు చేయలేదు? అతనికి ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టి. Yeah. ఇలాంటి విషయాల్లో ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫ్యూ పీపుల్ లైక్ రేవంత్ రెడ్డి, Mhm. శశి థరూర్, Mhm. శరద్ పవార్. వీళ్ళందరూ ఆ లాంగ్వేజ్ ని ఎప్పుడు ఎండోర్స్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. Mhm. ఎవరైతే ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఉన్నారు, Mhm. ఆయన ఎప్పుడన్నా దీన్ని అప్రిషియేట్ చేశారా? లేదు. చేయలేదు. ఎందుకు? దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ సెన్స్. Correct. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ని కండెమ్ చేయకపోతే మీరు కూడా దాన్ని ఎండోర్స్ చేసినట్టే, అంతే అంతే కరెక్ట్. అవునా కదా? అవును. ఇంకా సిజేపీ ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు కొంతమంది పైన కేసులు పెట్టారు కదా. సో ఆ కేసులు కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది అది క్రైమ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు అండ్ ఆల్సో సిజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా. సరేనండి, ఇప్పుడు నేను అక్కడ అవి జరిగినప్పుడు మా లోకల్ ఏరియా వాట్ ఎవర్ ఏరియా ఐ స్టే, అక్కడ కొంతమంది మామూలుగా నేను పార్క్ లో వాకింగ్ కి దానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా జనరల్ గా కలిసినప్పుడు దే ఆర్ న్యూట్రల్ పీపుల్. వాళ్ళకి మోదీ గారు అంటే అస్సలు పడదు. అట్లా అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ కూడా చేయరు. దే జస్ట్ ఓట్ డిపెండింగ్ ఆన్ ద మూడ్ అంతే. వాళ్ళు చాలా న్యూట్రల్, అంటే లిటరల్ చెప్పాలంటే గోడ మీద పిల్లులు అండి వాళ్ళందరూ. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు అసలు బీజేపీకి సపోర్ట్ చేయని వాళ్ళు ఆ లాంగ్వేజ్ యూజ్ చేయగానే దే స్టార్టెడ్ ఫేవరింగ్ మోదీ గారు. అంటే ఆన్ రికార్డ్ అట్లా చెప్పకూడదు. అభిజిత్ గాడి డాష్ డాష్ డాష్, కాంగ్రెస్ వల్ల డాష్ డాష్ డాష్. అసలు వీళ్ళకి ఏమన్నా కొంచెమన్నా సిగ్గుందా? ఇప్పుడు నాకు కూడా మోదీ అంటే ఇష్టం లేదబ్బా, కానీ ఇప్పుడు మోదీని తిడితే ఒక అర్థం, ఆడొక అట్లా అని తిడితే ఒక అర్థం పర్థం. వాళ్ళ అమ్మగారిని తిట్టడం ఏంటి, ఆవిడ చనిపోయారు, ఆమెను తిట్టడం ఏంటి? అసలు ఇది ఎక్కడి రాజకీయము, ఇది ఎక్కడి యూత్? వీళ్ళు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? నిజంగా డాక్టర్లు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారా? నీట్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా అలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారా? మాట్లాడరు అన్నప్పుడు ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని వీళ్ళు చేస్తున్నారు? మొన్న ఒకసారి ఆ డీలిమిటేషన్ బిల్లు గురించి గొడవైనప్పుడు కొంతమంది లేడీస్ అందరు వచ్చి మోదీ గారిని పార్లమెంట్ లో డైరెక్ట్ గా అటాక్ చేయడానికి ఒకటి చెప్తే ఎవరో ఎంపీ అది లీక్ చేస్తే ఆ రోజు అందరూ ఒక కవచం ఫామ్ చేసి మోదీ గారి దగ్గరికి రానిలేదు. మీకు గుర్తుందా? అప్పుడు యాక్చువల్ అజెండా ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని ఒకళ్ళిద్దరి డ్రెస్సులు చింపేసుకొని మోదీ గారు అండ్ గవర్నమెంట్ ఇది చేశారని చెప్పాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్. కరెక్ట్. అంటే ఏ లెవెల్ కి దిగజారిపోయారు వాళ్ళు. మీరు చూసుకుంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ లో మాక్సిమం వాళ్ళు లేడీస్ నే పంపిస్తున్నారు. అండ్ వాళ్ళ లాంగ్వేజ్ చూసారు ఎట్లా ఉంటుందో. ఇవాళ రేపు ఒక స్లమ్ డ్వెల్లర్స్ కూడా ఇంకొంచెం బెటర్ లాంగ్వేజ్ మాట్లాడతారేమో గొడవ పడేటప్పుడు, వాళ్ళు అంత చీప్ గా మాట్లాడుతున్నారు. సో మీరు ఈ కనెక్ట్ అంతా చూసుకుంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఈ ప్రొటెస్ట్లు, దీని వెనకాల ఫారెన్ సపోర్ట్, మన లోపల ఎవరెవరు దాన్ని ఎండార్స్ చేస్తున్నారో మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ లింక్డ్. కరెక్ట్. అది ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. అది దీనికి యాక్చువల్ గా నేను మొన్న కొన్ని రాసుకున్నాను అనమాట, ఎన్ని ఆర్గనైజేషన్స్ దీని వెనకాల పనిచేసాయని చెప్పేస్తే. ఇది యాక్చువల్ గా మీకు ఏంటంటే 2 ఏప్రిల్ నుంచి జరుగుతుంది ఈ ప్లానింగ్. 2 ఏప్రిల్ ఫస్ట్ బంగ్లాదేశ్ లో జరిగింది ఒక మీటింగ్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ జరిగింది. దానికి మనకి ప్రూఫ్ ఏంటి, మొన్న 2 days బ్యాక్ బంగ్లాదేశ్ లో ఒకడు చెప్పాడు, గుర్తుందా? మేము కనుక ఇండియాని అటాక్ చేస్తే మోదీ ధోతి ఎత్తుకొని పారిపోతాడు, మీరెవరు ఏం చేయలేరు, మేమందరం కలిసిపోయామంటే జమాతి. తర్వాత 27th జూన్ రోజు ఢిల్లీలో జరిగింది, 14 జూలై కొచ్చి, 23rd జూలై శ్రీలంకలో జరిగింది. ఈ మీటింగ్స్ అన్ని జరిగినాయి. ఏమేమి ఆర్గనైజేషన్స్ మొబిలైజ్ అయ్యాయంటే సివిల్ అడ్వకేసీ గ్రూప్స్ ఎవరెవరు అంటే, అండ్ ఫస్ట్ పొలిటికల్ వింగ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరు అంటే ఎస్ఎఫ్ఐ, ఐసా అదే నేహా బోరా, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ,
సిపిఐఎం, సిపిఐ, ఎస్డిపిఐ, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, పొలిటికల్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి. సివిల్ సొసైటీ అండ్ అడ్వకేసీ గ్రూప్స్ ఎవరు అంటే హమ్ భారత్ కే లోగ్, పియుసిఎల్, ఎన్ఏడిఎం, వికల్ప్ సంఘ్, భారత్ జోడో అభియాన్, జమాత్ ఏ ఇస్లామీ, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఎఫ్టిఐఐ, అండ్ క్రాస్ బార్డర్ అండ్ గ్లోబల్ అవుట్ఫిట్స్, లడాక్ సాలిడరీ మూవ్మెంట్, ఇండియా పాకిస్తాన్ ఫిషర్మెన్ ఫోరం. వాళ్ళకేం సంబంధం దీనిలో? అమన్ కి ఆశా, ఇండియా పాకిస్తాన్ రిపోర్టర్స్ ఫోరం, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్ దీనిలో కలిసి ఉన్నాయి. ఓకే ఓకే. దీనికి కొద్దిగా వెనక్కి వెళ్తే హౌ దిస్ ఆల్ అన్రావెల్డ్ అంటారు కదా. 24th March సోనియా గాంధీ గారు గంగారాం హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 3rd May రాహుల్ గాంధీ వాజ్ ఇన్ ఒమాన్. అదే రోజు మీకు పేపర్ లీక్ అయింది. 3rd May నీట్ పేపర్ లీక్డ్. 16th May సిజేపీ ఫామ్ అయింది. ఓకే. 23rd May రోజు ఆడోడు మార్కో రూబియో అని అతను వెళ్ళి డైరెక్ట్ గా దిగి కోల్కతా వెళ్ళాడు కదా మిషనరీస్ ని కలవడానికి. అసలు ఏం పని అండి? మీరు చూసుకుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ లో మొత్తం అయిపోయాక ఈ చర్చ్ లో వీళ్ళందరూ ఫాదర్లు పాస్టర్లు అందరూ కూడా క్యాండిల్ లైట్ మార్చ్ తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటండి సంబంధం? FCRA రాబోతుంది కదా, దానికి ఆపోజిట్ గా వీళ్ళు. సో మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీ టైం పార్లమెంట్ లో ఏదైనా ఈ దేశానికి మంచి జరుగుతుంది లేదంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మంచి జరుగుతుంది అంటే దానికి ఇమ్మీడియట్ గా ప్రొటెస్ట్ వస్తాయి. బిల్స్ వస్తున్నాయి, అలాంటి బిల్స్ వస్తున్నాయంటే ప్రొటెస్ట్ వస్తాయి. మనకి దీనికి ప్రూఫ్ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు యాంటీ సిఏ బిల్స్ చేసి మారణ హోమం సృష్టించారు ఢిల్లీలో. ఇప్పుడు మొన్న కన్విక్ట్ అయ్యాడు కదా అతను, తాహిర్ హుస్సేన్. అతని ఇంటి మీద నుంచి అది నేను ఎంత దారుణం అంటే అది ISIS ఇస్లామిక్ సిరియా లిబియా వాళ్ళు ఉన్నారు కదా, ఆ ప్యాటర్న్ లో ఈ క్యాటపుల్ట్స్ ఉంటాయి కదా, అది ఇంత హైట్ పెట్టి దాంతో పెట్రోల్ బాంబులు వదిలేరు. మొత్తం వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండింది అనమాట. ఏది కార్ నంబర్లు హిందువులు ఏవో ఉండి వాటిని మాత్రమే డిస్ట్రాయ్ చేశారు. అండ్ యూజువల్ టెర్రరిస్ట్ ప్రొటెస్ట్లు కానీ మీరు కాశ్మీర్ లో చూసిన ప్రొటెస్ట్లు చూస్తే వీళ్ళు ముందు రాళ్ళు వేస్తారు, లేకపోతే ముందు వీళ్ళెవరో కొడతారు. రాడికల్ గ్రూప్స్ ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఫస్ట్ మహిళలని పిల్లల్ని పెడతారు. ఢిల్లీ ప్రొటెస్ట్లలో కూడా సేమ్ చేశారు వాళ్ళు. అది చేసినప్పుడు పోలీసులు వీళ్ళని కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో వస్తే ఆగిపోతే వాళ్ళ బుర్కాల్లోంచి కత్తులు తీసి పోలీసుల మీద అటాక్ చేశారు. తెలుసా మీకు? ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. 3 అమ్మాయిలు వెళ్ళి రీసెర్చ్ చేసి బుక్ రాశారు. ఢిల్లీ రైట్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు. దానిలో ఉంది ఇది. ప్రీ ప్లాన్డ్ అది. ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రీ ప్లాన్డ్, ఫండెడ్, సపోర్టెడ్ బై ఇప్పుడు నేను చెప్పిన గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇవందరూ ముందు నుంచి కూడా మీరు చూసుకుంటే మోడస్ ఆపరండి. కొందరేమో ఫండ్స్ పరంగా సపోర్ట్ చేస్తారు, కొందరేమో లైక్ ఏమంటారు ఆ ఎజెండాని పుష్ చేయడానికి సపోర్ట్ చేస్తారు, కొందరేమో నిజాన్ని సప్రెస్ చేయడానికి, అంటే ఎక్కడైతే వైలెన్స్ జరిగిందో దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే దానిలో ఒక అమ్మాయి ఇట్లా పోలీస్ జీప్ ఆపిన ఒక తెగ వైరల్ చేశారు. బంగ్లాదేశ్ లో కూడా ఇదే అయింది, ఇక్కడ కూడా ఇదే అయింది అని చెప్పేసి. అంటే ఆ అమ్మాయి వాళ్ళని ఎవరిని నేను పర్సనల్ గా వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం తప్పు. బట్ ఆ అమ్మాయి ఏంటి, సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టి చాలా తక్కువ బట్టలు వేసుకొని అది అందరికీ చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంది అమ్మాయి. అది కరెక్టా తప్ప అనేది డిబేటబుల్. షీస్ అ మోడల్. షీ వాంట్స్ ట్రాక్షన్, షీ వాంట్స్ లైక్స్ అండ్ ఆమె ఓపెన్ గా అంతకు ముందు కూడా చెప్పింది, మీరు నాకు మంచి ఆఫర్ ఇచ్చారంటే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను మీకోసం అని ఆమె ఏదో మాట్లాడింది. ఇన్ దోస్ టర్మ్స్, నాట్ ఎగ్జాక్ట్లీ లిటరల్ ఇన్ దట్ మీనింగ్. ఇప్పుడు ఏం చేశారు, ఒక 4 కెమెరాలు తీసుకెళ్లిపోయి అసలు ఆగున్న ఒక పోలీస్ జీప్ ఆ అమ్మాయితో ఇట్లా చేయబెట్టించి నువ్వే హీరో నువ్వే హీరో నువ్వే హీరో అన్నారు. ఇప్పుడు అక్కడ వీడియోలు తీసినప్పుడు ఏమైంది, అది ఆగున్న పోలీస్ జీప్ ఆపింది, ఆ అమ్మాయి హీరో కాదు, ఆ అమ్మాయి పలానా అంటే సిగ్గు లేకుండా అమ్మాయిని పిలిచి వీళ్ళు సత్కారం చేశారు. మొన్న MNS చీఫ్ రాజ్ ఠాకరే అతను అమ్మాయిని పిలిచి సత్కారం చేసి పారాలింపిక్స్ లో మెడల్ వచ్చిన అతన్ని బయట నిలబెట్టారు. సో వీళ్ళ ప్రయారిటీస్ ఇక్కడ కనపడట్లేదా మీకు? వాట్ దే వాంట్. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అదే చేశాడు. అతను ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడని చెప్తే అంటే అది. సో ప్రొటెస్ట్ సంగతి వద్దాం మనం. CAA సేమ్ మోడస్ ఆపరండి. ఏం స్లోగన్స్ అన్నారు వీళ్ళు ఇక్కడ చూసుకుంటే, ఉమర్ ఖాలిద్ ని విడుదల చేయాలి, కశ్మీర్ ఇండియాలో భాగం కాదు, RSS ముర్దాబాద్, బ్రాహ్మణవాదం ముర్దాబాద్, మనుస్మృతిని కాల్చేసేయాలి, భారత్ తెర తుకుడే కరెంగే, రాముణ్ణి తిడతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, చాలా మంది తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ఎండర్స్ చేశారు. అవును, కరెక్ట్. నేను అడిగా అసలు మీకు ఏది తెలియకుండా ఎందుకు ఎండర్ చేస్తున్నారంటే
నువ్వు అంధభక్తుగాడివి కాబట్టి ఇట్లనే మాట్లాడతావు అని అన్నారు నాతోటి. నేను నాకు షాక్ అయిపోయా. అసలు అంధభక్తికి దీనికి సంబంధం ఏంటి? రాముని తిడుతున్నారు, నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అంటే, అవును. అంధభక్తి ఎక్కడి నుంచి వచ్చింది దానిలో? అంటే ఏ మాత్రం కూడా, అంటే ఎంత ఫండ్స్ ఇచ్చారు చూడండి వాళ్ళు, ఎంత డబ్బులతోటి కొన్నారంటే ఏ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు మనకి దానికి పెద్ద కాంట్రవర్సీ అయింది మొన్న. ఆవిడ అనసూయ అనే ఆవిడని కూడా చాలా పెద్ద గొడవ అవుతుంది ఆ ఇష్యూ. ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. అసలు ఏ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏదైతే వాళ్ళకి పేరు, లైక్స్ లేకపోతే ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరుగుతారో టప 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 పెట్టేశారు వీళ్ళందరూ. ఐ సపోర్ట్ సోనం వాంగ్చుక్, ఐ సపోర్ట్ సోనం వాంగ్చుక్, ఐ సపోర్ట్ సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ అసలు ఎవడాడు? లదాఖ్ లో వాడు ఎన్జిఓ స్టార్ట్ చేసి చైనా వాళ్ళకి ఫేవరబుల్ గా, చైనా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇండియన్స్ ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేద్దామంటే ఆ ఫండ్స్ అన్ని ఈడు మింగేసి అసలు అక్కడ ఏమీ డెవలప్మెంట్ కాకుండా ఆపి ఎంతో మంది స్టూడెంట్స్ ని సెపరేటిస్ట్ మూవ్మెంట్ లోకి లాక్కెళ్ళిన వాడు. 0 పేటెంట్స్ ఉన్నాయి అతని మీద. 3 ఇడియట్స్ అతని పేరు మీద కాదు అని చెప్పి మనకి ఆ కన్ఫర్మేషన్ వచ్చింది. ఒరిజినల్ గా చేసిన ఆయన వేరు. అవును, కరెక్ట్. అసలు ఇతను కానే కాదు. ఈ ఐ సపోర్ట్ సోనం వాంగ్చుక్ ఏం చేశాడు వాడు? అసలు స్వాతంత్రం కోసం పోరాడా? పోనీ ఇప్పుడు మీరు సోనం వాంగ్చుక్ ని సపోర్ట్ చేశాను మీరు అందరూ తెగ రెచ్చిపోయారు కదా. మరి ఇప్పుడు సోనం వాంగ్చుకే చెప్పాడు అక్కడంతా ఏదేదో జరుగుతుందని చెప్పి అతను మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరందరూ? ఇప్పుడు అక్కడ జరిగింది తప్పని ఒప్పుకుంటారా? మీరందరూ విత్డ్రా చేసుకుంటారా? మీరు చేసిన తప్పులన్నీ, మీ ఫాలోవర్స్ అందరినీ మీరు మోసం చేశారు కదా. ఎంత సమాజాన్ని ఎంత తప్పుదారి పట్టించారు మీరందరూ. దానికి మీరు క్షమాపణ చెప్తారా? అంటే నేషన్ ని డిస్ట్రాయ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట. వాళ్ళకు కన్స్ట్రక్ట్ చేయడానికి కష్టం అవుతుంది. సో వీళ్ళు డిస్ట్రక్షన్ మోడ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళు ఏంటంటే నేషన్ ని డిస్ట్రక్ట్ చేయాలి అండ్ ఆల్సో సెల్ఫ్ డిస్ట్రక్ట్ కావాలి. వీళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ లో వీళ్ళకు ఏవో గ్రోత్ ఉంటుందని ఏం లేదు. దే విల్ ఫాల్. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టారు, పోలీసు వాళ్ళు మా కోసం తిరుగుతున్నారు అది ఇది అంటే. వీళ్ళు వచ్చి ఇప్పుడు కేసులు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు. కేసులు విత్డ్రా చేసుకోవడం ఏంటి? అంటే సుప్రీంకోర్టు తప్ప అంటే ఎంత యాంటీ నేషనల్ చూడండి వీళ్ళు. సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా ఏంటి నువ్వు మాట్లాడేది? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు అది. సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే నోరు మూసుకొని నువ్వు అది ఫాలో చేయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఛాలెంజ్ దట్ ఇన్ ద కోర్ట్. ఆశుతోష్ రంగ గడు వచ్చి, సౌరవ్ దాస్ గడు వచ్చి సుప్రీంకోర్టు ఏంది చెప్పేది, మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తామని. అదొకసారి కోర్టు పాస్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకొని నువ్వు అడ్వకేట్ గా ఫైట్ చేయి. మేము ఒప్పుకోవట్లేదు, నువ్వు బయటకు వచ్చి దాన్ని అగేన్స్టే కదండి. ఇండైరెక్ట్ గా వాడు ఏం చెప్తున్నా అంటే నువ్వు ఇచ్చే తీర్పు మాకు లెక్క కాదు అని చెప్తున్నాడు. వీళ్ళనే కదా ఆయన కాక్రోచ్ అనేది, వీళ్ళనే కరెక్ట్ గానే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కదా మరి. సో ఇప్పుడు మీరు దానిలో చూసుకుంటే రామ్ మందిర్కి అగేన్స్ట్ గా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు కొంచెం మనం వెనక్కి వెళ్దాం. రీసెంట్ గా రామ్ మందిర్ దొంగతనం జరిగిందని చెప్పేసి ఒక ఇష్యూ బయటకు వచ్చింది, గుర్తుందా? ఆ ఇష్యూ బయటకు రాగానే ఫస్ట్ ఎవరు ఎగిరారు? అఖిలేష్ యాదవ్, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు. అసలు మొత్తం హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని అంటే కొంచెమన్నా వీళ్ళకి కామన్ సెన్స్ గానీ సిగ్గుగాని ఉందా? అంటే అది ఏం బతుకులు అవన్నీ? రామ్ మందిర్ వర్డిక్ట్‌కి ఏ ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు. కరసేవకుల మీద వాళ్ళు కాల్పులు జరిపించారు. వాడు డైరెక్ట్ గా అఖిలేష్ యాదవ్ వాడు వచ్చి నేను ముస్లిమ్స్ నే సపోర్ట్ చేస్తాను డైరెక్ట్ గా చెప్పాడు వాడు. రామ్ మందిర్ వర్డిక్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ దాన్ని అపోజ్ చేశారు. రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ రోజు వీళ్ళందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మేము అగైన్స్ట్ గా నిరసన తెలుపుతున్నామని తెలిపారు కదా. వీళ్ళు ఎవరండి అసలు రామ్ మందిర్ గురించి మాట్లాడడానికి? వీళ్ళకి అసలు ఏమవసరం కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఏవైతే ఇవి కశ్మీర్ 370 మళ్ళీ రిస్టోర్ చేయమని చెప్పి మాట్లాడారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ లో 370 రిస్టోరేషన్ గురించి మాట్లాడారు. ఉమర్ ఖాలిద్ మొదలెయ్యడం గురించి మాట్లాడారు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని దాని గురించి మాట్లాడారు. రాముడిని తిట్టారు. రామ మందిర్కి వ్యతిరేకంగా మళ్ళీ దాంట్లో జరిగాయి. ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా జరిగాయి. బ్రాహ్మణవాదం నశించాలి అని చెప్పారు. ఇవన్నిట్లో ఒక చిన్నది మిస్ అయిపోయారు మన వాళ్ళు చాలా మంది. NEP 2020 వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కొన్ని స్లోగన్స్ రేస్ చేశారు. దేర్ వర్ బ్యానర్స్ దేర్, రిపీల్ NEP 2020 అని చెప్పేసి. ఇది ఎందుకు చేశారు మరి? ఇన్ వాట్ వే ఇస్ నీట్ ప్రొటెస్ట్ లింక్ టు ఆల్ దీస్ థింగ్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే పోనీ చదువుకి సంబంధించింది కాబట్టి NEP వెనక్కి తీసుకోమంటే అసలు NEP 2020లో ఏముందండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వాళ్ళు ఏమి ఇచ్చారు? దానికి నీట్ పేపర్ లీకేజ్ కి నీట్ ప్రొటెస్ట్ కి డైరెక్ట్ గా సంబంధం ఉంది. మీకు తెలుసా అది? ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్ లో మొన్న ఎప్పుడైతే ఈ జూన్ లో వీళ్ళు ఈ ప్రొటెస్ట్ గురించి స్టార్ట్ చేశారో దేర్ వర్ 3 మేజర్ బిల్స్ దట్ వర్ ప్రెజెంటెడ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెజెంట్ చేసిన బిల్స్ అవి. ఒకటేంటి అంటే NCERT సిలబస్ మార్చమని చెప్పి ఈ ఆర్యన్ సివిలైజేషన్ తీసేసి సరస్వతి హిందూ సివిలైజేషన్ గురించి ఇంక్లూడ్ చేయమని చెప్పి ఒకటి మాట్లాడారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి కంప్యూటరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మ్యాండేటరీగా 3 లాంగ్వేజెస్
వేరే ఉండాలి సిలబస్ లో. హ్మ్. అందులో 2 కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. అవును. అవును. తర్వాత మన సివిలైజేషనల్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్, హ్మ్. హ్మ్. సులభ సూత్రాలు. అచ్చా! సులభ సూత్రం అని ఒకటి ఉంటది మనకి. అంటే అంటే వేదిక్ మ్యాథ్స్‌కి వేదిక్ సంబంధించి. మ్యాథ్స్ కి హ్మ్. సంబంధించి ఈ ఏవైతే ఈ ఈ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ వీళ్ళు సో కాల్డ్ ఇవి వెస్టర్నర్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఉన్నాయో, యాహ్! ఇవి కాకుండా మన భాస్కరాచార్యులు గారు, యాహ్! యాహ్! ఆర్యభట్ట గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అవును. ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటికల్ నాలెడ్జ్ ని మళ్ళీ సిలబస్ లో డైరెక్ట్ గా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆ బిల్స్. ఓహ్! ఓకే. ఆహా! అసలు ప్రాబ్లం మీకు ఇదంతా కూడా యాహ్! యాహ్! కాదు, అవును. అక్కడ ఉంది అసలు ప్రాబ్లం అంతా. యాక్చువల్‌గా ఆయన రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి ఆయనని స్పెసిఫిక్‌గా టార్గెట్ చేసిండ్రు. వాళ్ళ పాపం వాళ్ళకి ఏం తెలియదంటే ఇప్పుడు ప్రహ్లాద్ గారు ఇంకా కట్టర్ వాది ఆయన. అవును. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది మనకు ఒకవేళ గనక మన భవిష్యత్ తరాలు గాని, ఇప్పుడున్న తరాలు గాని మన గొప్పదనం గురించి తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ ఫారెన్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. అవును. కరెక్ట్. వీళ్ళకి చరిత్ర తెలిసిందనుకోండి. అవును. హ్మ్. హ్మ్. సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గెలిచినా గూడా, ఆయన దించేసారు. గాంధీ అనే అతను నాకు నెహ్రూవే గావాలి, అతనైతే నా మాట ఇంటాడని చెప్పి ఎప్పుడు అంటే ఏదైతే వీళ్ళు కాన్స్టిట్యూషన్ పట్టుకొని డెమోక్రసీని సంపేస్తున్నారు బీజేపీ అని చెప్పి ఈ కాంగ్రెస్ వాదులు తిరుగుతా ఉంటారు, ఈ కమ్యూనిస్టులు అందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఒరిజినలే అన్‌డెమోక్రటికే కదా! అవును. ప్రతిసారి వాళ్ళకి నచ్చనోళ్ళు ఎవరైనా ఎలక్షన్‌లో గెలిస్తే వాళ్ళని పక్కకు జరిపి వీళ్ళకి కావాల్సినట్టు ప్రవేశపెట్టడం అనేది వీళ్ళకి జెనెటిక్‌గా ఉందిగా. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ పాలిటిక్స్ చేస్తారు. ఒకే డైనస్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్‌లు కావాలని అంటారు. వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడడం ఏంది? సరే పోనీ అది వీళ్ళ బానిసత్వం అని అనుకుందామండి. హ్మ్. మేము వాళ్ళే ఇప్పుడు ఒకవేళ గనుక మళ్ళీ వీళ్ళని అడిగితే, అవును మాకు వాళ్ళే ఇష్టం అందుకే అని అన్నారనుకోండి. హ్మ్. అది కూడా డెమోక్రసీయే కదా అంటారాళ్ళు. హ్మ్. నేను అందుకని ఆ డిస్కషన్‌లోకి ఎప్పుడు ఎళ్ళను. నేను ఎళ్ళే డిస్కషన్ ఏంటి అంటే, సరే అది వీళ్ళ కాంగ్రెస్‌కి సంబంధించినంత వరకు అందరూ కలిసి వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి దట్ ఈస్ డెమోక్రటిక్ అని వాళ్ళంటారు. హ్మ్. నేనేమంటున్నాను, అలా అందరూ కలిసి బయట వాళ్ళు ఎన్నుకుంటే గాంధీకి నచ్చలేదని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారిని పక్కకు జరిపేసాడు. సర్దార్ పటేల్ విషయంలో కూడా అదే జరిగింది. సర్దార్ పటేల్ గారి విషయంలో కూడా అదే చేశారు. సో వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడడం చాలా కామెడీగా అనిపిస్తది. సో అవును. ఇవన్నీ తెలుస్తాయి. హ్మ్. మనకెప్పుడు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అని నేర్పించారు గానీ, మొట్టమొదట ప్రధానిగా గెలిచిన అభ్యర్థి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని, ఆయన్ని పక్కకు జరిపేసి నెహ్రూని బలవంతంగా ఎక్కించారనేది మనకి చెప్పరు. మౌంట్ బ్యాటన్ తను కావాలని కోరుకున్నాడు. అండ్ గాంధీ ఇంప్లిమెంట్ చేశాడు. యాహ్! యాహ్! హ్మ్. నాకొద్దు, నాకు నెహ్రూయే గావాలి. నువ్వు వెళ్లి రాయని ఆయనతో లెటర్ రాయిపించుకొని అసలు కంటెస్ట్ చేయకూడదని చెప్పి రాయిపించుకున్నాడు. హ్మ్. ఇదేం డెమోక్రసీ, దిక్కుమాలిన డెమోక్రసీ. హ్మ్. ఎమర్జెన్సీ పెట్టి అందరిని లోపలికి తోసింది డెమోక్రసీ. సో నేనేమంటానంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎమర్జెన్సీ గురించి కూడా మెన్షన్ చేయమని చెప్పారంట. హుహుహు. ఎమర్జెన్సీ గురించి కూడా కరిక్యులంలో మెన్షన్ చేయమని చెప్పారు. బికాస్ యాహ్! యాహ్! అది అవును. ఒక మత్స్య మన దగ్గర. అవును. అది ఎప్పటికీ జరగకూడదు. మన మన ఈ తరాలకి అప్పుడు ఏం జరిగింది? అవును. ఎంత కష్టపడి ఇలాంటి పార్టీలు ఆవిర్భవించాయి అంటే కాంగ్రెస్ తప్పితే వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. అవును. ఎందుకండి మీకు నెహ్రూ ఒకసారి ఫారెన్‌కెళ్ళినప్పుడు ఏంటి అంటే ఐ యామ్ ఇండియా అని చెప్పాడు నెహ్రూ. హుహు. ఐ యామ్ ఇండియా అని ఆయనే చెప్పాడు. అచ్చా! ఇండియా ఈస్ ఇందిరా, ఇందిరా ఈస్ ఇండియా అని చెప్పారు వాళ్ళు. అవును. వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అంత ఇదిగా నేనే దేశము, నేను లేకపోతే లేదు అని వాళ్ళు మాట్లాడొచ్చు. కరెక్ట్. కానీ ఈరోజు వీళ్ళందరూ వచ్చి ఏంటి మోదీయే దేశమా? మోదీయే హిందువా? మేము కాదా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. మరి వెనక్కి తిరుగు చరిత్రలో మీరే కదా ఈ నాశనం చేసి పెట్టింది. అవును. ఇప్పుడు మనం ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ గురించి మాట్లాడదాం. విల్ హ్మ్. కమ్ టు ఎఫ్‌సీఆర్‌ఏ బిల్. ఇప్పుడు ఏదైతే అసలు మ్యాటర్ ఇదంతా ఉందో ఇది దానికి సంబంధించింది కదా! యాహ్! ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరండి? మీకు ఐడియా ఉందా? ఇందిరాగాంధీ టైంలో ఎప్పుడు? వచ్చింది. ఆహ్, 1976. యాహ్! ఎమర్జెన్సీ టైంలో. ఎందుకు పెట్టారాళ్ళది? అది బయటి ఫోర్సెస్ ఇక్కడ వాళ్ళను. బయట ఫండ్స్ హ్మ్. హ్మ్. ఇక్కడ వాళ్ళు తీసుకొని అది ఎలక్టరల్ ప్రాసెస్‌లో వాడకుండా ఉండడానికి అని చెప్పి ఇందిరాగాంధీ అనే ఆవిడ ఇంట్రొడ్యూస్ చేసిన బిల్లేగా అది. అవును. అప్పుడు ఎవరిది పొలిటీషియన్స్, ఆహ్, ఎన్‌జీఓస్. ఎన్‌జీఓస్ అండ్ ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు కూడా ఫండ్స్ తీసుకోకూడదు. ఎన్‌జీఓస్ తోటి అసోసియేట్ అయ్యి ఉండకూడదు అనేది రూల్. యాహ్! యాహ్! అవును. అది 1984లో మళ్ళీ అమెండ్మెంట్ అయింది. అవును. ఎవరి గవర్నమెంట్ ఉందప్పుడు? రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళిద్దరే. వన్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంటేగా అప్పుడు కూడా యాహ్! యాహ్! ఉంది. హ్మ్. మరి ఆళ్ళే కదా అమెండ్మెంట్ చేశారు. అప్పుడేం చేశారు? కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయాలి వీళ్ళకి. హ్మ్. 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 ఎవరు ఏంటి అనేది. లైసెన్స్ రెన్యువల్ మ్యాండేటరీ అని చెప్పారు అప్పుడు. హుహు. 1984లో ప్రెజెంట్ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ లైసెన్స్ రెన్యూ చేయాలి 5 ఇయర్స్‌కి ఒకసారి. ఓకే. ఓకే. ఇది వీళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టింది కాదు ఇది. హ్మ్. వాళ్ళు పెట్టిందే. హుహు. 2010లో ఎవరున్నారండి? మన్మోహన్ సింగ్ గారు. యూపీఏ 1 అండ్ 2 కదా! హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా! అవును. వాళ్ళు ఆ క్యాప్‌ని 50%కి తగ్గించారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అవును. అవునా? అవును. అంటే ఎంత కట్ చేసినట్టు ఆళ్ళు? సగం. సగం తీసేసారు కదా! హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఎంత చేశారు దాన్ని?
20% చేశారు. అచ్చా. ఓకే. హుహు. 100 నుంచి 50 తీసిన వాళ్ళు 50 తీసిన వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేయాలా, 50 నుంచి 20 చేసిన వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేయాలా? మీరు యాహ్! యాహ్! కంపారిటివ్లీ ఎవరి హయాంలో తగ్గింది, ఎక్కువ ఫండ్స్ తగ్గించారు వాళ్ళు క్యాప్? 50 నుంచి 20 అంటే వీళ్ళు తగ్గించింది 30%. యాహ్! యాహ్! దాని మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు వీళ్ళు? హుహు. ఒకటి. రెండోది, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు స్ట్రీమ్ లైన్ చేయండి, మీరు రెన్యూ చేయించుకోకపోతే యువర్ లైసెన్స్ రిమైన్స్ క్యాన్సిల్డ్. అవును. నీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. యాహ్! అవును. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఢిల్లీ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అందరు, హ్మ్. కేవైసీ అప్డేట్ చేయండి. హ్మ్. ఎవరైతే మీకు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు కంపల్సరీ. యాహ్! అండ్ సబ్సిడరీ ఎన్జిఓస్ అని చెప్పేసి మీరు చిన్న చిన్న ఎన్జిఓస్ కి గ్రాస్ రూట్ కి పంపిస్తా అని చెప్పి పంపించకండి అని చెప్తారు. కరెక్ట్. కరెక్ట్. ఎందుకు అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కన్వర్జన్ మాఫియాస్ కానీ ఈ గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. దేశం మంచి కోసం అని చెప్పేసి చెయ్యొద్దు అని చెప్పారు. హ్మ్. మీరు ఎందుకు గింజుకుంటున్నారు దాని గురించి? మీరు లీగల్, there are about 17,000 odd organizations that have renewed the FCRA సర్టిఫికేట్. నీకేమైంది చేసుకోవడానికి? హ్మ్. వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రోజులు ఎండోమెంట్స్ కింద టెంపుల్స్ మాత్రం రావాలా, హ్మ్. మస్జిద్లు ఇంకా చర్చిలు మాత్రం రాకూడదా? ఎందుకు రాకూడదు? హ్మ్. ఈ డ్యూయాలిటీ ఏంటి? అందరికి మీరే అన్నారు కదా డెమోక్రసీ, సెక్యులర్. సెక్యులర్, కాన్స్టిట్యూషన్. ఓ తెగ బుక్ పట్టుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ, కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ ఒకటే అన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? అవును. ఎఫ్సిఆర్ఏ బిల్లుకి అగైన్స్ట్ గా ఆ మార్కో రూబియో అనే అతను అమెరికా నుంచి వచ్చే వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు? మీరు ఎందుకు ఎఫ్సిఆర్ఏ బిల్ కి సపోర్ట్ చేయట్లేదు? మీరు కరెక్ట్. హ్మ్. లాజిక్ సింపుల్. ఎఫ్సిఆర్ఏ బిల్ ఏంటో అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. పోనీ ఇది ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఎన్జిఓస్ అన్నిటిని స్ట్రీమ్ లైన్ చేశారు వీళ్ళు, టైటన్ చేశారు దీనిలో. అవును. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మినిమం 10 lakhs మీరు ఖర్చు పెట్టినట్టు కనుక మీరు చూపించకపోతే మెయిన్ ఆర్గనైజేషన్ హ్మ్. 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 విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. యాహ్! యాహ్! తప్పేముంది? తప్పేముంది? కరెక్టే కదా అది. మీ ఇష్టానికి మీరు డబ్బులు తీసుకొని దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటారా? ఎవడికి పడితే వాడికి పంచుకుంటుంటే మేము ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? అవును. మొన్నటికి మొన్న ఇక్కడే మన బాలాపూర్‌లోనే ఇక్కడ చాలా పెద్ద గొడవైంది. హుహు. 90% హిందూస్ ఉన్న ప్లేస్‌లో 3 చర్చిలు కట్టారు వాళ్ళు. ఓహ్! ఓకే. ఒకతన్ని కొట్టారు. హుహు. ఏది మన బోనాలు టైంలో అచ్చా! చర్చికి రావాలి ఏదో గొడవ జరిగి కొట్టారు. హుహు. వాళ్ళకంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? సింపుల్ లాజిక్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే అందరం కలిసిమెలిసి ఉండాలని కదా మీరు చెప్పేది. అవును. హ్మ్. నువ్వు మతం మార్చేసుకొని అంటే ధర్మం నుంచి మతానికి మారంగానే నీకు ఆ మెంటాలిటీ ఎందుకు వస్తుంది? హ్మ్. హ్మ్. మేము మీ ప్రసాదం తినకూడదు, మీ దేవుడు దేవుడే కాదు. టిల్ నౌ ఐ నెవర్ డిస్కస్ దిస్, బట్ నౌ ఐఎమ్ సపోజ్ టు అవును. డిస్కస్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఓపెన్లీ అజిటేటింగ్ అగైన్స్ట్ హిందూస్. అవును. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే హిందూ దేవుళ్ళు శైతాన్లు, మేము ప్రసాదం తినకూడదు అని అంటే, నేను మొన్న ఒకళ్ళతో అదే చెప్పా. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటివి ప్రబోధించడు. అవును. ఈ మధ్యలో ఎవరైతే బ్రోకర్లు ఉంటారో హ్మ్. వీళ్ళకి గడవడం కోసం, వీళ్ళు డబ్బులు తీసుకోవడం కోసం వీళ్ళు చేస్తారు. కరెక్ట్. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. హీ టోల్డ్ మీ, హ్మ్. హ్మ్. వాడు ఒక ఎన్‌జిఓ స్టార్ట్ చేస్తే వాడు చాలా లిబరల్. హ్మ్. వాడు క్రిస్టియన్ అయినా చాలా లిబరల్ వాడు. ఓకే. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి వస్తాడు, ప్రసాదం తీసుకుంటాడు. వాడు ఏడాదికి 2 సార్లు మ్యాండేటరీగా తిరుమల వెళ్ళొస్తాడు. ఓకే. అక్కడికి వెళ్తే చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామిలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్తాడు. ఈస్ ఓకే. వెరీ క్లోజ్ టు మీ. హ్మ్. వాడు 2018 బిఫోర్ లాక్‌డౌనే. హుహు. వాడు వెళ్తే అక్కడ యూఎస్‌లో హీ వాంటెడ్ టు రైజ్ ఫండ్స్. ఓకే. వాడు ఎన్‌జిఓ కోసం ఫండ్స్ రైజ్ చేద్దామని చర్చ్‌కెళ్తే హుహు. వాళ్ళన్నారంటే సరే మేము డబ్బులు ఇస్తాం, ఇంత ఇస్తాం, ఎంతమందిని కన్వర్ట్ చేస్తామని అడిగారంట. హుహు. వాళ్ళు కన్వర్ట్ చేయడం ఏంటి? డబ్బులు తీసుకొని కన్వర్ట్ చేయడం ఏంటి అసలు? నేను డబ్బులు అడుగుతుంది మంచి చేయడానికి కదా అంటే, పిచ్చోడా అని చెప్పి వాళ్ళు మొత్తం రికార్డ్స్ చూపించారంట. హుహు. దే ఆర్ స్పెండింగ్ 100 crores హ్మ్. పర్ ఇయర్ హ్మ్. ఓన్లీ ఇన్ నాగ్పూర్. అబ్బబ్బబ్బా! ఆహా! పర్ ఇయర్ 100 crores. నేను చెప్తుంది ఎప్పుడో, అది హుహు. అఫీషియల్ గా హ్మ్. హ్మ్. ఆడికి చూపించింది. ఇంకెంత ఖర్చు పెడుతున్నారు మనకి ఎందుకు? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ లో ఉంది కాబట్టి. ఓకే. 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 హుహు. వాడు నాకు ఫోన్ చేసి ఏంది మామ ఇది ఇంతవరకు కరెక్ట్? ఇది యాహ్! యాహ్! ఎవరన్నా కూడా వాళ్ళ ఇష్టంతోటి మారాలి తప్పించి ఇది నాతోటి ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని గొడవ పెట్టుకున్నారంట వాళ్ళ రిలేటివ్స్. హుహు. వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? వాడు బొట్టు పెట్టుకొని మన ప్లేసెస్కి వస్తాడు, ఆడు హిందూ బొట్లు పెట్టుకొని మన ఫంక్షన్స్కి వస్తాడు, వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? ముందు వాడిని కట్ చేయని అన్నారంట. హుహుహు. ఆడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నేను మీ అందరినీ కట్ చేస్తున్నానంటే మిమ్మల్ని నేను వేలేస్తున్నాను, వాడు ఇంపార్టెంట్ అని చెప్పి వాడు పక్కకు వచ్చేసాడు. ఓకే. దట్స్ హిస్ మైండ్ సెట్. యాహ్! 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 వాడు స్పెసిఫిక్ గా దీని గురించి బాధపడ్డాడు నా దగ్గర. ఇది తప్పు మామ, ఇది మోదీ గారి వరకు చెప్పాలి మనము అని యాహ్! చెప్పి అప్పుడు చెప్పాడు నాకు. ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ చెప్పాడు వాడు. హ్మ్. హ్మ్. ఈ రోజు అదేగా జరుగుతుంది మరి. కరెక్ట్. హ్మ్. ఇది ఓపెన్ గా వచ్చేసారు వాళ్ళు. ఇంకెందుకు? ఎవరికి కాలుతోంది? ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అనేది ఇంకొక లాజికల్ గా ఆలోచిస్తే ఎఫ్సిఆర్ఏ అనేది ఓన్లీ క్రిస్టియన్స్ కోసమని ఎందుకు అనుకోవాలి మనం? హ్మ్. హ్మ్. వేరే ఏ ఆర్గనైజేషన్ కి ఫండ్స్ రావట్లేదా ఫారెన్ నుంచి? వస్తున్నాయి. వస్తున్నాయిగా. హ్మ్.
హిందూ ఆర్గనైజేషన్స్కి వస్తాయి, ఎందుకు రావు? అవును. మీకు ఎనీ ట్రస్ట్ తీసుకుంటే ఫారెన్ నుంచి బోల్డంత మంది డబ్బులు పంపిస్తారు కదా, అవును. మఠాలకు కానీ, గుళ్ళకి కానీ, ట్రస్ట్లకు కానీ, జనరల్ ఎన్జిఓస్. అవును. అసలు మనం ఈ క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని సపరేట్ చేసేస్తే మామూలుగా కూడా ఒక ఎన్జిఓ పిల్లలకు మంచి చేయడము, లేకపోతే అనాథాశ్రమాలకు వస్తాయి. అనాథాశ్రమాలకో, లేకపోతే వృద్ధాశ్రమాలకో, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకో, మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకో, లేకపోతే స్ట్రీట్ డ్రాగ్స్, గోశాలలో, వీటన్నిటికి కూడా ఈ ఆల్ దీస్ ఆల్సో ఫాల్ అండర్ ఎఫ్సిఏ పర్వ్యూ కదా. అవును. మరి కరెక్ట్. వాళ్ళకి లేని ఏడుపు మీకెందుకు? కరెక్ట్. ఇదేంటి అంటే ఈ అన్నిటికీ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇంకోటి రామ్ మందిర్ గురించి మనం మాట్లాడుకున్న మధ్యలో ఇది కూడా ఏంటంటే, వీళ్ళ బాధ ఏంటంటే, అసలు బాధ వాటికన్ సిటీ 109 ఏకర్స్ ఉంది. అండ్ వాటికన్ సిటీ అక్కడ ఆ 109 ఏకర్స్ లో వచ్చే మాక్సిమం రెవెన్యూ దే స్పెండ్ ఇట్ ఫర్ కన్వర్షన్స్ త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ జస్ట్ అవర్ కంట్రీ. త్రూఅవుట్ ద వరల్డ్ వాళ్ళు కన్వర్షన్స్ కోసం స్పెండ్ చేస్తారు. మాకు మనకి తెలియదు కూడా తెలియదు వాట్ పర్వ్యూ ఇట్ ఈస్, వాట్ హ్యాపెన్స్, వీ డోంట్ నో. బట్ వీ నో దట్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ మొబిలైజ్డ్ ఇన్ ఇండియా ఫర్ జిహాద్, జిహాదో లేకపోతే ఇంకోటో దే వాంట్ టు టార్గెట్ హిందూస్. వాళ్ళు వీళ్ళిద్దరు మనల్ని టార్గెట్ చేస్తారు. మన మూర్ఖులు ఏంటి, రామ్ మందిర్ లో జరగ రామ్ మందిర్ స్కామ్. అసలు స్కామ్ కి దొంగతనానికి తేడా తెలియదు, మూర్ఖులకి తేడా తెలియదు. అక్కడ జరిగింది దొంగతనం. ఎంతెందుకు మన దగ్గర దేవాలయాల్లో కూడా జరిగింది అది సేమ్ అట్లాంటివి. అది వదిలేయండి, కేరళలో ఒక చర్చ్ లో కొన్ని వందల వేల కోట్లు జరిగితే దాని గురించి కనీసం న్యూస్ లో కూడా రాయలేదు. ఆ చర్చ్ హెడ్ మొత్తం డబ్బులు దొబ్బేశాడు, దాని గురించి ఎప్పుడు రాయలేదే మరి. ఎఫ్సిఆర్ పేరు పైన చర్చెస్ కి కానీ లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా దారి మళ్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అకౌంటబిలిటీ తీసుకోండి, మాకు చూపించండి దేనికి ఖర్చు పెడతారు, తప్పేముంది, మీ ఇష్టానికి మీరు ఖర్చు పెడితే మేము చూస్తూ కూర్చోవాలా. అంటే నేను అనేది ఇప్పుడు అయోధ్యలో డబ్బులు దారి మళ్ళీ అంటున్నారు కదా, అంటే దొంగతనం చేసిండ్రు, హుండీ డబ్బుల్ని దొంగతనం చేసిండ్రు. కౌంట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కెమెరాస్ ని బ్లాక్ చేసి వాళ్ళు దొంగతనం చేసిండ్రు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ఇప్పుడు ఏవైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి వస్తున్నటువంటి డబ్బుల్ని, ఇక్కడ బయట నుంచి వస్తున్నటువంటి డబ్బుల్ని వాటిని దారి మళ్ళిస్తున్నారు. అక్కడ దొంగతనం జరిగింది, రైట్? దొంగతనం చేశారు అని చెప్పి మీకు తెలిసింది. దానికి అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన రిజైన్ చేసేసాడు పదవికి. పక్కకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ అసోసియేషన్ వాళ్ళు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు, ఏంటి, ఇక్కడ దొంగతనంలో పట్టుబడ్డ వాళ్ళు ఎవరికైనా సరే, ఎవరైనా లాయర్ సపోర్ట్ చేస్తే మేము మీ నుంచి బహిష్కరిస్తాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కదా. ఇది మనకి తెలిసింది, కనపడింది, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ట్రస్ట్ వాళ్ళే చెప్పారు. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా? సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పారు? అది అయోధ్య ట్రస్ట్ వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు నిజాయితీగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి వీళ్ళు చేశారా? లేదు. వేరే ఎక్కడన్నా జరిగిందా? మీకు కనపడిందా ఎక్కడన్నా? ఇన్ఫాక్ట్ ఒక అజ్మేర్ దర్గా అనే దాని మీద వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, ఎంతో మంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మేము వాళ్ళతోటి చేయకూడని పనులన్నీ చేసి వీడియో చేసి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసామని చెప్పారు. మరి వాళ్ళకి ఏంటి అవుట్రేజ్ లేదే మరి దాని గురించి? కరెక్ట్, అవుట్రేజే లేదే. ఏ సెలెక్టివ్ అవుట్రేజ్ ఉంటుందా మీకు? అయోధ్య అనగానే మీకు వస్తారు. మళ్ళీ వాడు పప్పు యాదవ్ అనేవాడు పార్లమెంట్ లో ఓపెన్ గా మనల్ని మాక్ చేసుకుంటూ, అబ్యూజ్ చేసుకుంటూ వాడు చేస్తే అక్కడ ఏమైపోయారు మరి? హిందువులను చచ్చిపోయారా? దాని గురించి మాట్లాడరే? మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఓటేస్తారు మీరు అసలు? ఇదంతా ఏంటి అంటే బేసిక్ అట్లీస్ట్ ఈ పార్ట్ మాత్రము 2027లో యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ యూపీ ఎలక్షన్స్ కనుక వీళ్ళు ఓడిపోతే వీళ్ళకి ఇంకా అయిపోయింది, క్లోజ్ చాప్టర్. కాబట్టి రామ్ మందిర్ ఇష్యూ, దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్ ఆప్స్ బీయింగ్ ప్లేడ్. కరెక్ట్. ఈ ఇష్యూస్ అన్ని చేసి హిందువులు ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఉందో, మాక్సిమం కోర్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉందో, వాళ్ళని సైకలాజికల్ గా, ఇప్పుడు మీరు చూడండి మొన్న నీట్ ప్రొటెస్ట్ అయినప్పుడు చాలా మంది హ్యాపీగా లేరు. దే డిడ్ంట్ సపోర్ట్ బీజేపీ ఓపెన్లీ. అవును, కరెక్ట్ కదా, మరి వాళ్ళు చేసిన తప్పు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా అని అన్నారు. ఎందుకు? ఎంత బ్యూటిఫుల్ గా గేమ్ ఆడారంటే నీట్ ప్రొటెస్ట్ కి కొంచెం ముందే కరెక్ట్ గా రామ్ మందిర్ ఇష్యూ బయటికి తీసుకొచ్చారు, ఆ దొంగతనం గురించి. ఇదంతా చూసుకుంటే మీకు తెలియటం లేదా ఇదంతా కావాలని గేమ్ ఆడుతున్నారు వీళ్ళని చెప్పేసి? ఎందుకు ఈ రామ్ మందిర్ ఇష్యూలో కూడా మెయిన్ ఒక అతను యాదవ్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఎవరు? అతను ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తే అఖిలేష్ యాదవ్ కి విపరీతమైన ఫోన్ కాల్స్ ఉన్నాయి దాని గురించి. సో ఫస్ట్ ఏంటంటే ఇదంతా దేని గురించి జరుగుతుంది అంటే మోదీ గారు ఉండకూడదు ప్రైమ్ మినిస్టర్. కరెక్ట్. ఎందుకు? వీళ్ళకి చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎఫ్సిఆర్ఏ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ అన్నిటికంటే బాధాకరమైంది, పాపం వీళ్ళు రామ్ మందిర్ వీళ్ళు బతుకుండంగా వస్తుందని అనుకోలేదు, కానీ రామ్ మందిర్ కట్టేశారు. జ్ఞాన్ వాపీది చేశారు. నెక్స్ట్ మథురాలో జరుగుద్ది. ఆయన అపాలజెటిక్ హిందూగా ఉంటున్నారు. పాపం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే అతను ప్రైమ్ మినిస్టర్షిప్ తీసుకొచ్చి వీళ్ళ ఫ్యామిలీకి వారసత్వంగా ఇచ్చాడు కదా. నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. పాపం ఆ తర్వాత వీళ్ళకి కుదరట్లేదు. అది వాళ్ళ సొత్తు కదా అది.
12 ఏళ్ళు 13 ఏళ్ళు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్‌షిప్ నుంచి దూరంగా ఉంటే ఎట్లా తట్టుకుంటారు వాళ్ళు? తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అవును. దానికి తోడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు ఇంకెక్కువ డేంజర్ కంట్రీకి అని అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు అని అంటారు. అవును. ఆయన అన్నారు ఆ మాట. అయితే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? నక్సల్ ఫ్రీ భారత్ అని చెప్పేసి అన్ని చోట్లలో చేస్తూ ఉండి, వాళ్ళు ఎవరైతే తుపాకులు పట్టుకున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళు కలిపేసి రీసెంట్‌గానే మీరు చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యాషన్ ర్యాంప్ వాక్ అయితే అవును. బక్సర్ దగ్గర నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఫ్యాషన్ వాక్ Campaign వచ్చారు. బాగు చేశారు. అమిత్ షా గారు చెప్పారు. ఆమెకు నెయిల్ పాలిష్ ఏస్తే ఏడ్చిందంట ఆవిడ. ఆ క్యాంప్‌లో. వాళ్ళందరిని తీసుకొచ్చి రిఫర్మేషన్ క్యాంప్‌లో పెట్టి లొంగిపోయిన నక్సల్స్‌ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అంటే యాహ్! సైకలాజికల్‌గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఇస్తుంటే ఏడుస్తుందంట. ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి కోరిక. నేను అక్కడికెళ్తే వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళు. అయ్యో! గన్ పట్టుకొని "ఏయ్ పో నువ్వేంటిది నెయిల్ పాలిష్ అన్ని మనం వేసుకోకూడదు. నీకసలెందుకు? ఇది మన యుద్ధానికి వచ్చామని" చెప్పేవాళ్ళు. మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారట వాళ్ళు. మళ్ళీ బయటనేమో స్త్రీవాదం గురించి వీళ్ళు మాట్లాడతారు. స్త్రీవాదం గురించి మాట్లాడతారు. నేననేది చూడండి మీరక్కడ హ్మ్. స్త్రీవాదం గురించి మన బ్రాహ్మణవాదం నశించాలి అని చెప్పారు కదా! హ్మ్. మరి నువ్వు మోదీ గారి తల్లిని తిట్టినప్పుడు బ్రాహ్మణవాదం నశించాలని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? హ్మ్. అండ్ అదే టైంలో నీట్ రిజల్ట్స్ వచ్చాయి. రీ ఎగ్జామినేషన్ అయ్యింది. నీట్ రిజల్ట్స్ వస్తే వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా! అవును. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎప్పుడు ఎక్కువ శాతం రాళ్ళు ఎవరేస్తారు? పోలీసుల మీద గాని, లేకపోతే ఎక్కడైనా గాని ఏదన్నా రాళ్ళు ఎప్పుడేస్తారు? కశ్మీర్‌లో ఏశారు. హ్మ్. ఏదైనా నమాజ్ జరిగినప్పుడు బయటికొచ్చి వీళ్ళేస్తున్నారు రాళ్ళు. హ్మ్. అసలక్కడ రాళ్ళెందుకేస్తున్నారు? స్టూడెంట్స్ అసలు రాళ్ళెప్పుడేస్తున్నారు? ఎందుకేస్తున్నారు? అవును. ఎప్పుడన్నా మీరు చూసారా? మన దగ్గర స్టూడెంట్స్ రాళ్ళేయడం? ఒకటి అంటే వాళ్ళు పోలీసులతోటి పోట్లాడతారు. లేకపోతే అడుగుతారు. మన జార్ఖండ్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు పాపం అవును. వీళ్ళందరికీ టైఫాయిడ్‌లు, మలేరియాలు ఇంకేవేవో జబ్బులు అందరికి ఒకటేసారి అందరికొచ్చేసాయి. ఎవరు మాట్లాడలేదు. అసలెక్కడ కూడా పోలీసుల పైన దాడి చేయడం అనేది మొన్న జార్ఖండ్ ప్రొటెస్ట్‌లో అసలు జరగలేదు. అయినా గాని పోలీసులు రివర్స్‌లో స్టూడెంట్స్‌ని కొట్టి తీసుకొనెళ్లి కొట్టారు. లోపల అవును. పారేశారు. అవును. దాని నో గురించి జీరో. మాట్లాడట్లేరు. నో ట్వీట్స్, హ్మ్. నో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్, యాహ్! నో డిస్కషన్స్, నో డిబేట్స్, నథింగ్ ఎందుకు? హ్మ్. అండ్ ఇంకొకటి యూఎన్ మాట్లాడింది. ఈ ఢిల్లీలో ప్రొటెస్ట్‌లు జరిగితే స్టూడెంట్స్ పైన అవును. పోలీసులు అటాక్ చేశారని అవును. చెప్పేసి వాళ్ళు మాట్లాడిర్రు. అవును. కానీ జార్ఖండ్ ఇష్యూ గురించి మాట్లాడట్లేదు. అవును. మీకు ఇప్పుడు లాజిక్ సింపుల్ అండి. హ్మ్. వరల్డ్ వార్ II తర్వాత దాదాపు 800 పొలిటికల్ మర్డర్స్ జరిగాయి హ్మ్. ప్రపంచవ్యాప్తంగా. హుహు. ఇది మనం నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మనం మాట్లాడుకుందాం దీని గురించి ఎక్స్‌క్లూజివ్‌గా. షూర్. దీని కంటిన్యూయేషన్ ఐ వాంటెడ్ టు టెల్ బట్ ఐ థింక్ మనకి సమయాభావం యాహ్! వల్ల యాహ్! హ్మ్. ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఇప్పుడు కాదు. నేను చెప్పా కదా మీకు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. యాహ్! 800 పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. హుహుహు. ఎందుకు? మోదీ గారు ఇజ్రాయెల్ ఫస్ట్ టైమ్ వెళ్తున్నప్పుడు దేర్ వాస్ మొసాద్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్మ్. హ్మ్. దేర్ ఈస్ అన్ అసాసినేటెడ్ అటెంప్ట్ ఆన్ మోదీ గారు అని చెప్పేసి. హుహుహు. ఆ చుట్టుపక్కల ఉన్న పాలెస్టీనో, టర్కీయో ఎవరో ప్లాన్ చేసుకున్నారు. హూఎవర్ ఇట్ ఈస్. హ్మ్. సో, a flyer was sent హుహు. officially from Mossad and Israel. హుహు. మోదీ గారి ఎయిర్ క్రాఫ్ట్‌కి చిన్న స్క్రాచ్ వచ్చినా సరే, హ్మ్. ఇజ్రాయెల్ విల్ ట్రీట్ ఎనీబడీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్ యాస్ పర్మనెంట్ ఎనిమీ ఆఫ్ దేర్ స్టేట్ అచ్చా! అండ్ హుహు. వి విల్ స్టార్ట్ అటాకింగ్ యూ. హుహుహు. అంటే ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఇట్లా చుట్టూ కవచంలాగా ఫార్మ్ చేసి అన్ని దేశాల ఎయిర్ క్రాఫ్ట్‌లు మోదీ గారు తీసుకెళ్లారు. యాహ్! యాహ్! మోదీ గారి మీద అటెంప్ట్ జరిగింది ఇంతకు ముందు కూడా. ఒక ఫ్లైట్‌లో మోదీ గారు రావాల్సిన ఫ్లైట్ దే స్టాప్డ్ హిమ్. హుహు. అండ్ అనదర్ ఫ్లైట్ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెట్టారు కాబట్టి ఇంకో ఫ్లైట్ ఇది అయిన తర్వాత ఈయన ఫ్లైట్ వచ్చింది. ఓకే. ఓకే. దట్స్ ద ఫస్ట్ అటెంప్ట్. హుహు. సెకండ్ టైమ్ అటెంప్ట్ ఎప్పుడు జరిగింది తెలుసా? ఈ అంటే ఒరిజినల్‌గా ఫస్ట్ అటెంప్ట్ అక్కడ బీహార్‌లో జరిగింది. హ్మ్. అవును. గయాలో అవునవును. బ్లాస్ట్ చేసింది ఫస్ట్. అవును. దానికంటే ముందు ఇస్రత్ జహాన్ అని. ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ వాస్ దిస్. హ్మ్. హ్మ్. సెకండ్ వాస్ డ్యూరింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్. హ్మ్. ఆ! అవును. మళ్ళీ ఈయన పంజాబ్ ఎళ్తే వాళ్ళందరూ రోడ్ బ్లాక్ చేస్తే వెనక్కొచ్చేసారు కదా! యాహ్! 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 దట్ వాస్ ఎన్ ఓపెన్ అటెంప్ట్. ఓపెన్ అటెంప్ట్ అది. అవును. తర్వాత ఇంకొకటి పుటిన్ డిడ్ంట్ వాంట్ మోదీజీ టు ట్రావెల్ ఇన్ అనదర్ వెహికల్. ఆయన వెహికల్‌లో చైనాలో. కూర్చోబెట్టి చైనాలో. చైనాలో జరిగింది. సమ్మిట్‌లో కదా అది. హ్మ్. SCO. ఆయనతో పాటు వస్తే ఇక్కడ బంగ్లాదేశ్‌లో రష్యన్ ఇంటెలిజెన్స్ కిల్డ్ వన్ పర్సన్. అవును. అది కూడా ఆయన మీద అటెంప్టే. అవును. ఇంకొక అటెంప్ట్ పాపం వాళ్ళు ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు పాపం దాదాపు లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నారు గానీ వాళ్ళకి కుదరట్లేదు అది మణిపూర్. హ్మ్. యాహ్! యాహ్! అవును. మణిపూర్ గురించి చాలా మంది అన్నారు. మోదీ ఎళ్ళలేదు అని చెప్పి రెచ్చగొట్టారు మోదీ గారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆళ్ళ దగ్గర ఉండదా? యాహ్! యాహ్! ఇట్ వాస్ ఇట్స్ ఎ క్లియర్ ప్లానింగ్. అవును. మణిపూర్‌లో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఉన్న ముఖ్యమైన కారణం ఆ ట్రైబల్ వార్ అయితే డ్రగ్స్ మీద ఈళ్ళు ఉక్కుపాదం పెట్టారు కాబట్టి హైయెస్ట్ ఓపియం గోస్ ఫ్రమ్ మణిపూర్. అండ్ ఆల్సో అక్కడి నుంచి ఇల్లీగల్ వెపన్స్ అన్ని కూడా అక్కడి వెపన్స్ నుంచే అంటే ట్రాఫికింగ్ అయితాయి. డ్రగ్స్, వెపన్స్ అంతా ఇట్స్ ఆల్ యాహ్! అయి యాహ్! 2 ఎప్పుడు ప్యారలల్‌గా ఎళ్తా ఉంటాయి. డ్రగ్స్, వెపన్స్ లైక్ అన్నదమ్ముళ్ళు.
కరెక్ట్. అందుకని అది ప్లానింగ్. ఇన్ని ప్లాన్లు చేస్తున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ బాధ ఏంటంటే ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి ఆల్గోరిథం కూడా మొన్న మెటా వాళ్ళు ఒప్పుకున్నారు మాదే తప్పు అని. ఇప్పుడు మెటా ఇప్పుడు మీరు చూసుకుంటే ట్విట్టర్, ఎక్స్ కంట్రోల్ బై అన్ అమెరికన్. ఇండైరెక్ట్లీ ఇట్స్ డీప్ స్టేట్. మెటా, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ ఇట్స్ ఆల్ రిలేటెడ్. ఇప్పుడు ఎందుకంటే మనం మన వాట్సాప్ లో పోస్ట్ చేస్తే అది ఇన్స్టా ఇంకా ఫేస్బుక్ లో పోస్ట్ అవుతుంది. కరెక్ట్. మీరు ఏదైనా తీసుకోండి ప్లాట్ఫామ్, ఇట్ ఇస్ కంట్రోల్ బై ది యూట్యూబ్. మనం చేసే యూట్యూబ్ కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. సో ఆల్గరిథమ్స్ అన్ని వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా మ్యానిపులేట్ చేసుకుంటారు. మీరు ఒకసారి చెప్తే అయిపోయిందా? మీరు మా దేశంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఆల్గరిథం ని మ్యానిపులేట్ చేసి అకౌంటబిలిటీ 1% కూడా లేకుండా మీరు జస్ట్ సారీ చెప్తే కుదురుతుందా? అయిపోతుందా అది? యూ బ్లాక్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్స్ అఫీషియల్ ఫేస్బుక్ పోస్ట్. హౌ డేర్ యూ డూ దట్? ఇది కనపడదు మన వాళ్ళకి. దీని వెనకాల ఎంత పెద్ద ప్లానింగ్ జరిగింది. వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఐఎమ్ కాక్రోచ్ అని తెగ వెళ్ళారు కదా. మీకు కొన్ని ఇంత సీరియస్ దాన్ని పక్కన పెడితే కొంతమంది మొన్న ఇక్కడ ఇందిరా పార్క్, ధర్నా చౌక్ దగ్గరికి కానీ, జంతర్ మందిర్ దగ్గరికి హిట్ పట్టుకొని పోయారు తెలుసా. ఇది కొడితే కాక్రోచ్ అని వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి హిట్ పట్టుకొని పోయారు. అంటే ఇంత సీరియస్నెస్ లో కూడా కొంచెం ఫన్నీగా చేద్దామని చెప్పి. ప్లస్ ఏంటి అంటే ఒక ఆటో అతను చెప్పాడు, హీ స్పోక్ ఆన్ రికార్డ్. వీళ్ళందరూ ఇక్కడికి టైం పాస్ చేయడానికి వచ్చారు చాలా మంది. నేను చూశాను వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. అదే జంతర్ మంతర్ గురించి చెప్తున్నా, ఇందిరా పార్క్ కాదు. జంతర్ మంతర్ దగ్గర ఒక ఆటో డ్రైవరు, తర్వాత కొంతమంది హోటల్స్ వాళ్ళు చెప్పారు ఇక్కడికి ఏంటంటే బీహార్ నుంచి, ఓకే, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి రెంట్కి తెచ్చుకున్నారు పబ్లిక్ ని, ఎక్స్క్లూసివ్లీ టు అబ్యూస్ మోదీజీ. ఇప్పుడు మీరు చూసుకుంటే మోదీ గారి గురించి చాలా నీచమైన మాటలు మాట్లాడిన కొంతమంది చాలా వల్గర్ వీడియోస్, ముజరా డాన్సులు చేసే వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు వాళ్ళ వీడియోస్ అన్ని బయటకు తీసుకొచ్చారు. కొంతమంది చాలా యంగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక చిన్న పిల్లోడు అయితే చాలా చాలా నీచంగా మాట్లాడాడు. ఇంకొక పాప మోదీ గారి 13వ రోజుది సమోసాలు అమ్ముతున్నానని చెప్పింది. ఆ అమ్మాయి అంతకు ముందు కూడా మోదీ గారి గురించి అగెన్స్ట్ గా చాలా నీచంగా మాట్లాడింది. సో నేనేమంటున్నా అంటే జెన్ ఆల్ఫా అని చెప్పేసి మొన్న మల్లికా బజాజ్ అని ఒక ఆవిడ ఒక వీడియో చేశారు. ఇఫ్ యూ సీ దట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో. ఐ రిక్వెస్ట్ మన వాళ్ళందరినీ మల్లికా బజాజ్ గారు అని చెప్పేసి కొడితే ఆవిడ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే దయచేసి చూడండి. అది చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది ఏంటి అంటే హౌ దే ప్లే విత్ అవర్ మైండ్, దిస్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎవ్రీథింగ్ అని. మనకి తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక 50 కోట్ల మందికి ఇన్స్టాగ్రామ్ అనుకుందామా, దానిలో కనీసం 1 కోటి మంది రోజుకు ఒక అరగంట నుంచి గంట సేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారా? అంటే రోజుకి 100 into 1, 100 crore into 1 మ్యాన్ పవర్ వేస్ట్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ లో. ప్లస్ దానిలో మళ్ళీ మిలేనియల్స్ అని, జెన్జీ అని, జెన్ ఆల్ఫా అని చెప్పి మనల్ని డివైడ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళిది మీరిది. మీరు వాళ్ళతో ఏం, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, మీరు వేరు అని చెప్పి రకరకాలుగా మెనిపులేట్ చేసి మనల్ని విడగొడుతున్నారు. అంటే హూ ఇస్ బిహైండ్ దిస్? ద బ్రేకింగ్ ఇండియా ఫోర్స్. హూ ఆల్వేస్ స్పీక్స్ ఆన్ రికార్డ్. పార్లమెంట్ లో ఎవరెప్పుడు ఇండియా ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాట్లాడేది ఎవరు? ఇంకా క్యాస్ట్లను డివైడ్ చేయడం, ఆ క్యాస్ట్లను డివైడ్ చేయాలి, ఇంకా ఈ క్యాస్ట్ మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అనేది ఎవరు? ఇండియన్ ఆర్మీలో కూడా క్యాస్ట్లను తీసుకురావాలి. ఉంది, ఇండియన్ ఆర్మీలో రెజిమెంట్స్ అన్ని సపరేట్ గానే ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేది ఎవరండి? ఎవరు మాట్లాడతారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు కదా. సో తుకడే గ్యాంగ్ కి కాంగ్రెస్ కి ఏంటండి తేడా? వీళ్ళంతా ఒకటేగా. ఇప్పుడు చూస్తే మీరు ఇవందరూ కాకుండా ఈ యాక్టివిస్టులు, ఇప్పుడు లాస్ట్ లో మనం యాక్టివిస్టుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరు? మేధా పట్కర్. నీకు ఏం పని అసలు? నర్మదా బచావ్ ఆందోళన చేసి అసలు గుజరాత్ ని డెవలప్ కాకుండా మాక్సిమం ఆపడానికి ట్రై చేసిన. ఇప్పుడు ఆ నర్మదా ప్రాజెక్ట్ కట్టడం వల్ల కొన్ని వందల వేల విలేజెస్ కి దాని వల్ల వాటర్ పోతుంది. అవునా? ఈ యోగేంద్ర యాదవ్, వీడు అసలు యాదవ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు? వాడిని 4 కొట్టి నువ్వు ముస్లిం పేరు కదా అది పెట్టుకో అంటే వాడు అది పెట్టుకొని మళ్ళీ యాదవ్స్ అందరినీ మోసం చేస్తున్నాడు. బృందా క్యారెట్, హూ ఇస్ షీ? ఇన్ వాట్ వే ఇస్ షీ అసోసియేట్ విత్ స్టూడెంట్స్? మళ్ళా ఈ ఐసా నేహా బోరా, షబానాజ్ మీకు ఏం పని అండి అక్కడ? వీళ్ళంతా షీఈస్ అ చైర్పర్సన్ ఫర్ క్రిస్టియన్ ఎన్జిఓ which receives 85 to 100 crores grant every year through FCRA.
షబానా ఆజ్మీ ఆమె ఎందుకు వచ్చింది అసలు ముస్లిం అక్కడ? కదా ఆమె. ఎఫ్సి అది క్రిస్టియన్ ఎన్జిఓ అది. ఓకే, ఓకే, ఓకే. ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు యుఎస్. అచ్చా, ఆమె వచ్చి ఎందుకు ఆందోళన చేసింది అక్కడ? ఆమె ఏం సంబంధం అసలు? లాజికల్ అరుంధతి స్పీకింగ్ రాయ్. అరుంధతి రాయ్ అయితే ఇంకా వాళ్ళందరూ బై డిఫాల్ట్ వీళ్ళందరూ వస్తున్నారు. అరుంధతి రాయ్స్ వీళ్ళందరూ అసలు ఈమెకేం సంబంధం? షబానా ఆజ్మీ ఇన్ నో వే షీ అసోసియేట్ టు ఎనీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, రైట్? వై డిడ్ షీ కమ్? ఆమె అసలు ఏదైతే ఎన్జిఓలో ఆమె మెయిన్ పర్సన్ ఉన్నారో ఇండియాకి హెడ్, 85 to 100 crores ఎవ్రీ ఇయర్ వస్తాయి దాని ద్వారా. ఇప్పుడు ఆ డబ్బులు అయిపోతాయి ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ వస్తే. అందుకని ఆమె వచ్చి ఏడ్చింది అక్కడ. ఈ ఆందోళన జీవులందరూ ఎందుకు కలిశారంటే అదే. మీరు చూసుకుంటే ఇది కేవలము ఐఎస్ఐఓ లేకపోతే డీప్ స్టేట్ వీళ్ళే కాదు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేరళ అతను కరెక్ట్ గా ఈ ప్రొటెస్ట్ అయ్యే ఒక 2-3 days ముందు చైనీస్ ఎంబసీ వాళ్ళని కలిసేసి వచ్చాడు. దేర్ వేర్ 3 to 4 people. దాని వీడియో కూడా రిపబ్లిక్ టీవీలో వాళ్ళు రిలీజ్ చేశారు. 3 to 4 people డైరెక్ట్ గా చైనీస్ ఎంబసీ వాళ్ళని కలిసి ఈ ప్రొటెస్ట్ కి వచ్చారు వాళ్ళు. అసలు చైనీస్ ఎంబసీతో వాళ్ళకి ఏం పని? ఇన్ ఏ పదవిలో ఏ అధికారంతో మీరు వెళ్ళి వాళ్ళని కలిసారండి? మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ లో మీరు కూర్చొని కరెక్ట్ గా అక్కడే ఉన్నారు. దీప్కే పక్కన, సోనం వాంగ్చుక్ పక్కన వీళ్ళందరూ ఉన్నారు. అసలు మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంకొకటి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ 2 గనక మన 3 పాయింట్స్ ఉన్నాయండి. ఈ 3 గనక మన దేశంలో ప్రతి ఒక్క పౌరులు ఇది గనక పాటిస్తే మన దేశాన్ని ఎవడు కొట్టలేడు. ఈ 3కి 3 మాత్రం చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. ఈ 3 చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ ఏంటి తెలుసా? ట్రాఫిక్ రూల్స్. దీనికి నేను మాట్లాడిన దానికి ఏంటి కనెక్ట్ అంటే నేను చెప్తా అది కూడా. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. పోలీసు వాళ్ళు ఉండని లేకపోని, రాంగ్ రూట్ లో వెళ్ళొద్దు, రెడ్ దగ్గర ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి, ఆరెంజ్ వస్తే నువ్వు వెళ్తూ ఉంటే ఆగు, ఆగుతూ ఉంటే స్టార్ట్ చేయి అనేది పాటించి, జీబ్రా క్రాసింగ్ దగ్గర అందరినీ నడవనిచ్చి, ఫుట్పాత్ల మీద మీరు బైకులు నడిపించడం ఆపేసి, రాంగ్ రూట్ లో వెళ్ళడం ఆపేసి, ర్యాష్ డ్రైవింగ్ ఆపేసి, ఇది ఒకటి కంపల్సరీ చెయ్యాలి. తర్వాత క్లీన్లీనెస్. ఎంత మంది రోడ్ల అసలు అట్లా వెళ్తూ చెత్త కవర్ అక్కడ బారేసి వెళ్ళిపోతారు, ఉమ్ముతారు రోడ్ల పైన. రోడ్ల మీద ఉమ్మేది ఇంకా అసలు అది చాలా డీప్ లెవెల్కి వెళ్ళాలి. రోడ్ల మీద యూరిన్ పాస్ చేయడం కానీ, రోడ్ల మీద ఉమ్మడం కానీ, దిస్ ఇస్ లైక్ మరీ వరస్ట్ అసలు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్, రైల్వే స్టేషన్స్ ని, బస్ స్టాండ్స్ అంత బాగా వాళ్ళు మాడిఫై చేస్తుంటే అక్కడ కూడా వీళ్ళు పాన్లు అమ్ముకుంటూ, గుట్కాలు అమ్ముకుంటూ, అది మనకు ఉండాలండి సివిక్ సెన్స్. అది సివిక్ సెన్స్ లోపం ఇదంతా. మూడోది అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఒక్కళ్ళు కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. అంటే మన ఆర్మీ గురించి, మనం ఎంత కష్టపడి ఫ్రీడమ్ సంపాదించుకున్నాము, నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఈ 3 తెలుసుకుంటే ఇండియన్ కొట్టలేరండి, ఎవ్వరు కొట్టలేరు. ఈ ప్రొటెస్ట్లు ఏవి కావు. ఎందుకో చెప్పనా? ఎప్పుడైతే నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతావో నీకు ఫస్ట్ పేషెన్స్ అలవాటు అవుతుంది, ఓపిక అలవాటు అవుతుంది. కంగారు పడకూడదు. ఏదైనా మనం ఆచితూచి ఒక్క క్షణం, హార్డ్లీ ఎంత అండి, ఏదైనా 120 seconds ఉంటుందేమో, లేదా మాక్సిమం 180 seconds. వర్స్ట్ కేస్ సినారియోలో ఇంకొక 60 seconds ఎక్స్ట్రా, అంటే 4 minutes. అంటే ఒక 20 seconds నుంచి 30 seconds కూడా ఆగలేకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి. మీకు అసలు ఏం జరిగింది అనేది ఆలోచించారు. డైరెక్ట్ గా డెసిషన్ తీసేసుకోవాలని ఒక అర్జ్ ఉంటుంది చూసారా, వెంటనే జరిగిపోవాలి, వెంటనే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్స్టంటేనియస్. దీనివల్ల ఏమైపోతుందంటే దిస్ ఇస్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ బై సో మెనీ పీపుల్. ఇప్పుడు ఈ నీట్ ప్రొటెస్ట్ ఏదైతే అయిందో, ఓకే, అసలు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది ఎవరండి? ప్రొఫెసర్లే. ఫిజిక్స్ ప్రొఫెసర్, బయాలజీ ప్రొఫెసర్, బాటనీ ప్రొఫెసర్, వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? మళ్ళీ నాసిక్, బీహార్లో వాడు కదా. వీళ్ళు పేపర్ లీక్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేయాలండి? అసలు వీళ్ళు ఎందుకు లీక్ చేశారు? వై నీట్ పేపర్ వాజ్ యాక్చువల్లీ లీక్? లెట్ us గెట్ ఇన్ టు దట్ ఫైనల్ కన్క్లూజన్. దాంతో చేద్దాం. నీట్ పేపర్లు ఎందుకు లీక్ చేశారు వాళ్ళు? అసలు డబ్బు కోసం లీక్ చేశారు. ఓకే, సరే. మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, మామిడిపళ్ళు తీసుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్తారు అక్కడికి? మీరు ఎందుకు వెళ్తారు? మామిడిపళ్ళు చేయడానికి, అమ్మడానికే కదా వెళ్ళేది. ఎందుకు ఎక్కడ అమ్ముతాం మనము? మార్కెట్లో. అంటే ఎందుకు అమ్ముతాం మనము? కొనేవాళ్ళు ఉంటే కదా అమ్ముతాం. మరి కొనేవాళ్ళ గురించి ఎవడు మాట్లాడలేదు ఏంటి? ఆ ప్రొఫెసర్లకు ఏం శిక్ష విధించాలని ఎవడన్నా మాట్లాడారా? ఎవరు కొన్నారో వాళ్ళకి ఏం శిక్ష విధించాలో మాట్లాడారా? వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఎవరన్నా మాట్లాడారా? గవర్నమెంట్ అట్లాంటి శిక్షలు వేస్తామన్నా కూడా అది యాక్సెప్ట్ చేస్తలేరు. దానికి బిల్లు ప్రవేశపెడితే దానికి అగేన్స్ట్ గా మాట్లాడారా? సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఇదొక ఆస్పెక్ట్. అయితే మీరు అక్కడ చూసుకుంటే 9th class 7th class పిల్లలు వచ్చి ధర్నా చేశారు. ఎందుకు? అసలు వాళ్ళకి ఏం పని?
చదువుకోవాల్సిన వయసులో స్కూళ్ళలో ఉండాల్సిన వాళ్ళు ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఈ నీట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు? మీకు ఐడియా ఉందా అసలు దేనికి చేస్తున్నారు అది? మన దేశంలో దాదాపుగా 58,000 crores is the market of coaching centers. Yeah, yeah, yeah. It is estimated to reach around 1,50,000 plus crores within the next 2 to 3 years. Correct. 2-3 ఏళ్లలో 1,38,000 కోట్లు 1,38,000 కోట్లకి ఈ మార్కెట్ పెరగబోతోంది. అండ్ రెగ్యులేషన్ లేదు. అది పెద్ద చిన్న అన్ని కలిపి. ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళు ఈ నీట్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసి వీళ్ళు స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు అనుకోండి, ఇవన్నీ ఎగిరిపోతాయిగా కోచింగ్ సెంటర్స్. ప్లస్ ఈ ఇండియన్ స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని దగ్గర 3 బిలియన్ ఫారెన్ డాలర్స్ లో బిజినెస్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. యుఎస్, యూకే, చైనా వీళ్ళందరూ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టున్నారు ఈ కోచింగ్ సెంటర్స్ అన్నిట్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫారెన్ దిస్ థింగ్. ఈ యూనివర్సిటీస్ లో వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టున్నారు. ఎందుకు? ఆర్యన్ థియరీ గురించి ప్రమోట్ చేయడానికి. అంటే ఈ కోచింగ్ సెంటర్స్ మీద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంత వస్తుందిగా, ఇవన్నీ పెట్టారు డబ్బులు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొటెస్ట్ ని సిబిఐ దగ్గరికి వెళ్ళి స్ట్రిక్ట్ లాస్ పెట్టారనుకోండి, ఈ కోచింగ్ సెంటర్స్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. దీన్ని బేస్ చేసుకొని ఉన్న ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొలాప్స్ అయిపోతారు. అండ్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం చూడండి, ఎన్సీఆర్టీలో సిలబస్ లో మన ఆర్యన్ ఇన్వేజన్ థియరీని తీసేస్తే ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొన్ని ఏళ్ల శ్రమ ఉందన్నమాట ఫారెన్ శక్తులది. ఈ ఆర్యన్ ద్రవిడియన్ ఈ డివిజన్ మీద ఎన్నో ఏళ్ల నుంచి బ్రతికేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దేశంలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ కూడా దానిపైన బతుకుతున్నాయి. అందరం హిందువులం అంటే ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. నార్త్ వేరు, సౌత్ వేరు. సౌత్ అందరు ద్రవిడులు, నార్త్ అందరు ఆర్యన్ అనే మీరు ఒకసారి చూసుకుంటే ఇది ఈ రోజు జరిగిందో లేకపోతే ఇప్పటిదో కాదు. దీన్ని ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కాలుతోంది. ఎందుకంటే ఇవన్నీ వస్తే వాళ్ళు అవన్నీ బయటపడతాయి కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు. సార్ ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఎఫ్సిఆర్ఏ, నీట్ ప్రొటెస్ట్లు, ఈ కోచింగ్ మాఫియా వాళ్ళందరికీ కాలుతోంది కాబట్టి వీళ్ళు చేశారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బాధపడతారు. అసలు ఇవన్నీ కాకుండా ఇంకొక యాంగిల్ చెప్పనా నేను ఈ ప్రొటెస్ట్ల గురించి. జేపీ నడ్డా గారు సోనం వాంగ్చుక్తో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళారు? వెళ్తే నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని వెళ్ళాలి, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళాలి, లేకపోతే స్మృతి ఇరానీ గారిని వెళ్ళొచ్చు. జేపీ నడ్డా గారు ఎందుకు వెళ్ళారు? ఆయన ఏం మినిస్టర్ ఇప్పుడు? అసలు నీట్ ప్రొటెస్ట్ కి హెల్త్ మినిస్టర్ కి సంబంధం ఏంటి? అసలు మ్యాటర్ ఇది. దాంతో పాటు కనిపించని లేయర్ ఏంటి అంటే మోదీ గారి గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం దే ఆర్ ప్రెజెంటింగ్ అన్ బిల్ అండ్ దే ఆర్ ఫార్ములేటింగ్ అ న్యూ యాక్ట్. ఇందులో ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఒక్క రూమ్స్ ఏవి కూడా మెట్రో సిటీస్ లో ఎస్పెషల్లీ ఏ రూమ్ కూడా 3 స్టార్ హోటల్ కంటే ఎక్కువ బిల్లు చేయడానికి వీల్లేదు. అండ్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎస్టిమేట్ ముందే ఇచ్చేసేయాలి. ఓకే, వాళ్ళ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ముందే డిక్లేర్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రైస్ ఫర్ దిస్ అని చెప్పేసి. జనౌషధి కేంద్రాలు పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు ఒక బిల్ వేస్తారు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఒక బిల్ వేస్తారు. ఐడిఆర్ఏ ఉంది కదా ఇన్సూరెన్స్, వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. దీనిలో తీసుకొచ్చి ఎనీ హాస్పిటల్ irrespective of whether they have insurance or not, you are not supposed to give them a separate bill. ట్రీట్మెంట్ అందరికి ఒకటే. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నా ఇన్సూరెన్స్ లేకపోయినా నువ్వు సెపరేట్ బిల్ వేయడానికి వీల్లేదు. ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఏం తేడా ఉంది నీకు? కాబట్టి బిల్ ఒకటే వేయాలి. పేదవాళ్ళకి నీ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 200-300% ప్రాఫిట్ సంపాదిస్తున్నారు కదా, దానిలోంచే మీరు పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఈ బిల్లు తీసుకురాబోతున్నారు ఇప్పుడు. అక్కడ కాలుతోంది, ఫార్మా మాఫియాకి అంతా కాలిపోతుంది. అసలు కిటుకంతా అక్కడ ఉంది. అక్కడ నుంచి కూడా చాలా మీరు చూసుకుంటే కొంతమంది డాక్టర్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు. ఈ టైంలో కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఈ ఎన్ఈపి, ఈ సిబిఎస్ఈ సిలబస్, ఎన్సీఆర్టీ, ఇప్పుడు ఈ ఫార్మా బిల్లు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అది కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇట్లా గిల్లో వెళ్తే అందరు కొట్టుకుంటున్నారు. ఎందుకు? ఆయన చెప్పారు కదా, నేను టైట్ చేస్తుంటే వీళ్ళందరూ వస్తారని. దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఫార్మా మాఫియా. ఇది కూడా ఎందుకు అంటే లాట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్పెషల్లీ మీకు మిడిల్ ఈస్ట్ నుంచి ఇప్పుడు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ లో.
లాట్ ఆఫ్ హాస్పిటల్స్, చాలా హాస్పిటల్స్ ని మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఇవన్నీ టైట్ చేస్తున్నారు కాబట్టి అంటే దీనివల్ల మన దేశానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఇది ఎక్కువయ్యాయి. అవును. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎక్కువయ్యాయి. న్యాచురల్ ట్రీట్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యోగా సెలబ్రేషన్స్ ఇవన్నీ ఫార్మా వాళ్ళని బాగా దెబ్బ కొడుతున్నాయి. కరెక్ట్. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే వీళ్ళ మీద పారాసైట్స్ లాగా బ్రతుకుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే, నాట్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఇలాంటి హాస్పిటల్స్ కి ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోతాయి. అండ్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పటిదాకా నడిపించుకున్న బిజినెస్ మోడల్స్ అన్ని ఎగిరిపోతాయి. కరెక్ట్. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్. యా, యా. ఇప్పుడు మనం యూఎస్ గురించి గొప్ప గొప్ప అని మాట్లాడతాం. ఎందుకు? అక్కడ అన్ని గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది కదా. హెల్త్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్ కే వెళ్తారు వాళ్ళు. అంటే రెగ్యులేట్ చేస్తున్నారు కదా. రెగ్యులేట్ అన్ని చేస్తారు. ఇప్పుడు దేశాల్లో వీళ్ళు ఏం regulate చేస్తారు? దే ట్రైయింగ్ టు రెగ్యులేట్ అండ్ సే దట్ మీరు ముందే చెప్పేసేయండి అని చెప్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఇవన్నీ చూసి దే వాంట్ టు చేంజ్ మోదీజీ. ఆయన అంటే వద్దు, ఈ బిజినెసెస్ అన్ని కూడా ఏంటంటే లైక్ గవర్నమెంట్ ఏవి రెగ్యులేట్ చేయొద్దు. ఫార్మర్స్ రెగ్యులేట్ అయినా చేసే ప్రయత్నం చేస్తే ఫార్మ్ బిల్, ఫార్మ్ లా, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు వేస్తే ఈ మధ్యలో బ్రోకర్లకి ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో, ఇప్పుడు సంబడి లైక్ బిల్ గేట్స్ ఫౌండేషన్ హూ ఇంట్రడ్యూస్ పెస్టిసైడ్స్. ఇప్పుడు వీళ్ళు యూరియాకి లెమన్ పెట్టి యూరియా వీళ్ళు ఇక్కడే చేస్తున్నారు. అండ్ గోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మొన్న ఈ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటప్పుడు గోమూత్ర అని చెప్పి ఆమె ప్రియాంక వాడ్రా, గాంధీ కాదు ప్రియాంక వాడ్రా, ఆమె ఒక రిమార్క్ పాస్ చేసింది కదా ఆయన మీద. ఇప్పుడు గోబర్ గ్యాస్ మీద ఐ థింక్ మొన్ననే జర్మనీ డెన్మార్క్ ఎక్స్పోర్ట్ కి చాలా డబ్బులు వచ్చాయి. సో ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ అవుతుంది? ఫారెన్ నుంచి ఏం రావట్లేదు, ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ అవన్నీ వాటి గురించి కూడా కొన్ని స్లోగన్స్ రేజ్ చేశారు. ఇవన్నిట్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, అమెరికా నుంచి కొనట్లేదు. సో ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేయాలని చెప్పి చాలా ఎక్కువ రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ గురించి మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో అసలు ఈ రెజిమ్ చేంజ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నిటికీ దానికి సంబంధం ఏంటి అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. జై హింద్, భారత్ మాతకి జై, జై శ్రీరామ్.